ఎందుకొరకనంటే ఇప్పుడిప్పుడే దాదాపు అంటే నియర్ అబౌట్ 2 years దగ్గర దగ్గర 2 సంవత్సరాలు మనుషులతో మనుషులు కలవలేని పరిస్థితిలో ఉండి ఇప్పుడిప్పుడే అంటే ఫిజికల్ గా మీట్ అయ్యేటువంటి ఈ సందర్భాల్లో ఒకట నిజంగా మరి ఈ యొక్క క్రిస్మస్ సీజన్ అంతటిని ఎంతో మీనింగ్ఫుల్ గా మనము అంటే యూజ్ చేసుకోవడానికి ప్రీచ్ మనకున్నటువంటి థ్రస్ట్ ఏరియా, మన తెలంగాణ రాష్ట్రానికి దేవుడు ఇచ్చినటువంటి థ్రస్ట్ ఏరియా, ప్రొటెక్ట్ అండ్ ప్రీచ్ అనేటువంటి ఈ యొక్క ఉద్దేశం చేత మనం ముందుకు కొనసాగుతున్నటువంటి తరుణంలో మరి ఏ విధంగా గాస్పుల్ మెసేజ్ కి ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా గాస్పుల్ మెసేజ్ ని ప్రజెంట్ చేయాలి అనేటువంటి టాపిక్స్ ని తీసుకోవడానికి నిజంగా దే ఆర్ రియలీ అంటే ఎలిజిబుల్ టు టీచర్స్. మనం వారి దగ్గర నేర్చుకోవడానికి నిజంగా ప్రభువుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ఒక్క మాటని మీ దృష్టికి నేను తీసుకొని రావాలని ఆశపడతా ఉన్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15th and 16th verses లోపట అక్కడ ఒక చక్కని మాట ఉంది. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. రియలీ అంటే ఇట్స్ నిజంగా డిఫెండింగ్ అవర్ ఫెయిత్. అసలు ఏంటి, వాట్ ఈస్ ద రియాలిటీ, అంటే వాట్ డు యు మీన్ బై అంటే సాల్వేషన్ అనేటువంటి విషయాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఆ క్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఏ విధంగా మనల్ని మనం ఎక్విప్ చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని నేర్చుకోవడానికి మరి విచ్చేసినటువంటి ప్రేమైనటువంటి మరి యుఎస్ఏ తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ కూడా మన ప్రభువును మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మిమ్మల్ని ఈ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తా ఉన్నాను. ప్రభు తప్పకుండా ఈ ప్రోగ్రాం ద్వారా మనల్ని అందరినీ బ్లెస్ చేస్తారనేటువంటి విశ్వాసంతో చిన్న ప్రార్థనతో మనం యొక్క ప్రోగ్రామ్ ని మొదలు పెట్టుకుందాం. మరి ప్రభు ఈ ప్రోగ్రాం మన కొరకు ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రేమగల తండ్రి, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. మీ అత్యున్నతమైనటువంటి నామాన్ని బట్టి వందనాలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభా మరి సువార్తను వెదజల్లడం, ఈ క్రిస్మస్ సీజన్ ని ప్రభా ఎంత అర్థవంతంగా మేము వాడుకోవాలో నిజంగా మేము నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఈ చక్కని సమయాన్ని మీరు మాకు ప్రసాదించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాను. నా తండ్రి, ఈ సందర్భంగా మీరు మాకు దయచేసినటువంటి రిసోర్స్ పర్సన్స్ ని బట్టి ప్రభావ మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. దైవజనుడిగా మా మధ్య ఉండి మాకు నేర్పించడానికి ఇష్టపడి వారి యొక్క సమయాన్ని మా కొరకు వెచ్చించినటువంటి విధానాన్ని బట్టి వారిని అత్యధికంగా మీరు ఆశీర్వదించండి. మీ ఆత్మ చేత అభిషేకించండి. మీ శిలువ చాటున మరుగుపరచండి. నా తండ్రి, ఈ సాయంకాలం ఈ యొక్క సమయం అంతా కూడా మా ఒక్కొక్కరికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండటం సహాయం చేయమని ఈ ప్రోగ్రాం అంతటిని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మరి ఈ ప్రోగ్రామ్ ని నా తండ్రి మరి కోఆర్డినేట్ చేస్తుండగా, నా తండ్రి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మరి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ని వారి యొక్క సభ్యులందరినీ బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మరొకసారి వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ సమయం అంతా కూడా మా అందరికీ ఎంతో దీవెనకరంగా మలచమని ప్రార్థన చేస్తూ మా ప్రభువును మా విమోచకుడు అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను స్వామి. ఆమేన్. ఆమేన్. Yeah, thank you so much Anna. Thank you so much for your beautiful welcome words. మనం ఫస్ట్ సెషన్ లోనికి మనం వెళ్ళిపోబోతా ఉన్నాం. మీరు ఫ్లైయర్ లో చూసినట్టుగా టాపిక్స్, ఫస్ట్ ద ప్రిపరేషన్ అండ్ ద సెకండ్ వన్ ప్రెజెంటేషన్ అండ్ థర్డ్ వన్ మోడల్ ఆఫ్ ద గాస్పెల్ మెసేజ్. మన ఫస్ట్ సెషన్ ని తీసుకోవడానికి మన మధ్యన మన ప్రియతమ అన్న గడ్డం సుధీర్ అన్న ఉన్నారు. అన్న మన రాష్ట్రాన్ని వదిలి వెళ్ళినా కానీ అన్న యొక్క మనస్సు, అన్న యొక్క ఇంకా ఇక్కడే ఉంది అని నేను చెప్పగలను. అన్న చాలా అంటే రావడానికి కొంచెం
చాలా పనులు ఉన్నప్పటికీ పాప వాళ్ళ అడ్మిషన్ తర్వాత చాలా పనులు ఉన్నప్పటికీ అన్న చాలా సంతోషంగా ఎస్ ఈ క్రిస్మస్ దినాల్లో ఖచ్చితంగా కొంతమంది అన్న స్పీకర్స్ తయారయ్యి తెలంగాణలో మనం అనుకున్న ప్రొటెక్ట్ అండ్ ప్రీచ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అన్న ఫర్ రిమైండింగ్ దోస్ వర్డ్స్ వన్స్ అగైన్. ఎస్, ప్రీచ్ కదా, పార్ట్ ఆఫ్ ప్రీచింగ్. ఈ ప్రీచింగ్ ఈజ్ ఎ పవర్ఫుల్ టూల్, ప్రభు ఉపయోగించుకునే టూల్. ఒకసారి ఎక్కడో జాన్ పాల్ అన్న ఒకసారి ఒక మెసేజ్ లో మాట్లాడుతూ, రియల్లీ ద హార్ట్స్ ఆర్ ఓపెన్ టు రిసీవ్ ద గాస్పెల్. ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల గట్టిగా ఉన్న హృదయాలు కాస్త చాలా మెత్తగా అయినాయి. విత్తనాలు వేస్తే మీరు విత్తనం వేయాలి కానీ దేవుడు దాన్ని మొలిపించడానికి చాలా చక్కగా దేవుడు అక్క హృదయాలను కొంచెం మెత్తపరిచాడు. హృదయాలు తెరవబడ్డాయి చాలా వరకు. మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఖచ్చితంగా దేవుడు యొక్క విత్తనాలు వాళ్ళ యొక్క హృదయాలను విత్తి ఖచ్చితంగా అవి నాట్యం చేయడానికి, అనేక మంది దేవుని వైపు తిరగడానికి, ఎస్, సోల్స్ ఆర్ రెడీ టు రిసీవ్ ద గాస్పెల్, సోల్స్ ఆర్ రెడీ టు రిసీవ్ ద గుడ్ న్యూస్. కాబట్టి దేవుడు ఇచ్చిన గొప్ప ఆపర్చునిటీ క్రిస్మస్. కాబట్టి ఫస్ట్ సెషన్ ప్రిపరేషన్ లోనికి వెళ్ళడానికి మన సుధీర్ అన్న మధ్యలో ఉన్నారు. అన్ననే పరిచయం చేయడానికి నేను ఎక్కువ సమయం తీసుకునే అవసరం లేదు, అందరికీ పరిచయమైన వ్యక్తే. అన్న అవర్ ఫస్ట్ యుఎస్ఐ తెలంగాణ స్టేట్ సెక్రటరీగా బైఫర్కేషన్ తర్వాత అన్న ఉన్నారు. దాని తర్వాత చాలా ఇయర్స్ తెలంగాణలో స్టేట్ సెక్రటరీగా చాలా అంటే తన యొక్క శక్తికి మించి తెలంగాణలో వర్క్ చేసి అనేకమైన ప్రాజెక్ట్స్ అయితేనేమి, అనేకమైన డెసిషన్స్ అయితేనేమి, చాలా విషయాల్లో అన్న చురుకుగా పనిచేసి చక్కగా అన్న తన యొక్క సేవలను అందించారు. ఇప్పుడు అన్న దేవుడు మన తెలంగాణ స్టేట్ నుంచి నేషనల్ మేజర్ సెల్ ఆర్ మేజర్ డిపార్ట్మెంట్, ఆర్గనైజేషన్ ప్లానింగ్ అండ్ ఎవాల్యుయేషన్ సెల్ అండ్ బోర్డ్ డెవలప్మెంట్ సెల్, OPEC అండ్ BDC సెల్, నేషనల్ స్టేట్ సెక్రటరీగా ఆ డిపార్ట్మెంట్ కి సెక్రటరీగా అన్న ఉండడానికి దేవుడు అంత మంచి ఆ యొక్క ప్లేస్ లో దేవుడు ఉంచాడు. అన్న ఎప్పుడు ఎక్స్పోజిషన్ ప్రీచింగ్ కోసం అన్న చెప్పినప్పటికీ నాకు 2017లో అన్న చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. దేవుడు ఏ విధంగా ప్రిపేర్ అయినప్పుడు, ఒకసారి ఎవరో క్వశ్చన్ అడిగారు అనమాట, అన్న మేము ఉన్నాం కానీ ఎవరో మమ్మల్ని పిలవట్లేదన్నా అని ఎవరో క్వశ్చన్ అడిగారు. నాకు బాగా గుర్తుంది. 2007 ఎక్విపర్ సెంట్రల్ తెలంగాణలో జరుగుతున్నప్పుడు అన్న దానికి మంచి ఆన్సర్ ఇచ్చారు. తమ్ముడు, నువ్వు ప్రిపేర్ అయి ఉండు, ఖచ్చితంగా ఎవరో ఒకరు నీకు ఫోన్ చేసి ఖచ్చితంగా పిలిచి తమ్ముడు రా ప్రీచ్ చేయడానికి అని దేవుడు నేను పిలుస్తాడు అని అన్న కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం. చాలా లాస్ట్ మినిట్ లో అన్నను పిలవకపోయినా ఒకసారి అన్న ఏదో స్పైకాన్ ఎక్స్పోజిషన్స్ కి థీమ్ వచ్చేసరికి వర్డ్ ఆఫ్ గాడ్ రిలేటెడ్ థీమ్ ఉందని అన్న ఆ అసైన్మెంట్ ప్రీచింగ్ దానికి అన్నని ఎవరు పిలవలేదు కానీ ఎందుకు అన్న ప్రేరేపణ నుంచి హీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఆన్ ద థీమ్. ఎందుకో స్పీకర్స్ ఎవరన్నా మాట్లాడారు, ఏం దొరకలేదు, తక్కువ అని వల్ల వెంటనే అన్నకు ఫోన్ చేసి అన్న మీరు ఇట్లా రావాలని కానీ అన్న వెంటనే ఎస్ అని చెప్పడం, అట్లాంటి చాలా ఎక్స్పీరియన్సెస్ అన్న షేర్ చేయడం జరిగింది. హీ హ్యాస్ ద ప్యాషన్ ఫర్ ప్రీచింగ్. ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఒకవేళ 30 రోజులు డిసెంబర్ లో ఉంటే బహుశా అన్న ఒప్పుకునే ప్రోగ్రామ్స్, అన్న టీచ్ చేసే ప్రసంగాలు బహుశా 30x2 అని వేసుకోవచ్చు, 30x2 ఆల్మోస్ట్ 60, మోర్ దాన్ 60 మెసేజెస్ ప్రీచింగ్ అన్న ఒప్పుకోవడం. అట్లాంటి ఎక్స్టెన్సివ్ చాలా వైడ్ రేంజ్ లో అన్న దేవుని మాటలు షేర్ చేయడంలో అన్న ఎక్స్పర్ట్. కాబట్టి అటువంటి అన్న మనకి ఈరోజు ఈ హౌ టు ప్రిపేర్ అనే ఈ టాపిక్ తీసుకోవడానికి అన్న ఇష్టపడినందుకు, అన్న యాక్సెప్ట్ చేసినందుకు ఎంతో సంతోషిస్తూ, వితౌట్ వేస్టింగ్ టైం ఐ వాంట్ టు హ్యాండ్ ఓవర్ దిస్ టైమ్ టు అవర్ డియర్ అన్న గెడ్డం సుధీర్ అన్న. అన్న, ఓవర్ టు యూ. యా, థ్యాంక్ యూ. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రభువా, దయగల తండ్రి, నీకు వందనాలు. ప్రేమించి అనుగ్రహించినటువంటి ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలు దేవా. ఇక 1 hour టైం దేవా ప్రభ మీరే నీకు మహిమాధికారంగా ప్రభ మీరు మార్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం దేవా. మీ ఆశ దేవా ప్రభా నాయన మరి సువార్త ప్రకటించాలని దేవా, నీ యొక్క ఉద్దేశం దేవా, ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చినారో తండ్రి, ఆ శిలువ మరణం ప్రజలందరి కోసం ప్రభ మీరు ఆ శిలువ మీద కార్చినటువంటి ప్రభ రక్తం దేవా, ప్రాణం పెట్టి దేవా తిరిగి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడుగా ఉండి దేవా సమస్త సృష్టికి వెళ్ళి ప్రభు మరి సువార్తను ప్రకటించాలని మీరు తెలియజేసిన విధానం బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటా ఉన్నాను
మీ హార్ట్ బీట్ ని మేము కూడా కలిగి ఉండగలటానికి సహాయం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభా మరి ప్రీచ్ అండ్ ప్రొటెక్ట్ అనేటువంటి ప్రభా నిదానంతో ప్రభా మరి ఆ క్యాప్షన్ తో మేము ముందుకు వెళ్ళగలటానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. నీకు కృతజ్ఞతలు దేవా ప్రభా. మరి ఆ ప్రీచింగ్ విషయంలో ప్రత్యేకంగా ఈ సీజన్ దేవా ప్రభా ఎంతో దేవా ప్రభా మరి అమూల్యమైనటువంటి సీజన్ గా మేము చూస్తుంటుండగా మీరు మాకు సహాయం చేయండి. మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకోగలటానికి, మమ్మల్ని మేము ప్రభా సిద్ధపరచుకోగలటానికి దేవా మీరు మాకు సహాయం చేయమని మేము నామంలో ప్రార్థిస్తుంటున్నాను. దేవా రెడీగా ఉండగలటానికి కృప చూపించండి. దేవా అవకాశాలు ఇచ్చే దేవుడు మీరే కాబట్టి వందనాలు. అయ్యా ప్రభా మరి ఇతరులను చూసి ప్రభా మేము మాకు ఎందుకు రావట్లేదు అవకాశాలు అనుకోకుండా దేవ ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవుతుంది నాయన. దేవా ప్రభా మీ అవకాశాల కోసం వెయిట్ చేస్తూ దేవా ప్రభా మరి అనేకులకు సువార్త ప్రకటించే వారంగా ఉండగలటానికి ఈ సీజన్లో మీరు మా అందరు కూడా సహాయం చేయమని మీ నామంలో ప్రార్థిస్తుంటున్నాను. దేవా ఈ సమయాన్ని మా కోసం దీవెనకరంగా చేసి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ఈ సాయంత్రకాల సమయంలో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప అమూల్యమైన సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. సో ఇప్పటి నుంచి ఒక 1 hour ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ద ప్రిపరేషన్ పార్ట్. Preparation in terms of our personal preparation, and then preparing the content of the message, and also regarding other things regarding preparation gurinchi nenu oka 1 hour 15 minutes are vidhanga I want to teach. Dan tarvata our Prem dear friend, my dear friend and our dear servant of God Prem Kumar from Andhra Pradesh, State Secretary, and he will be teaching us regarding the presentation lo tanu presentation e vidhanga cheyalo cheptu 2 మోడల్ ప్రెజెంటేషన్స్ కూడా తను చేయగలటానికి అంగీకరించాడు. కాబట్టి ఐ బిలీవ్ దట్ యుల్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఎక్సైటింగ్ టైమ్ దిస్ ఈవినింగ్ రిగార్డింగ్ ప్రిపేరింగ్ అవర్ సెల్వ్స్ ఫర్ దిస్ గాస్పెల్ సీజన్ విచ్ కమ్స్ ఓన్లీ వన్స్ ఇన్ అన్ ఇయర్. అఫ్ కోర్స్ ఈ క్రిస్మస్ లో ఉన్న ఆపర్చునిటీస్ ఇంకా ఏ సీజన్ లో కూడా మనకి రావు. కాబట్టి మనం అందరం కూడా దీనికి గేరప్ అయి రెడీగా ఉండాలనేదే మన యొక్క ఆశ ఏంటి. సో ఐ విల్ టేక్ యూ క్విక్లీ ఇన్ టు మై ఓకే. ఇందాక మనం పాటలు స్టార్ట్ చేయగానే రాయ్తో మనం మాట్లాడుతూ, అఫ్ కోర్స్ నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నా ఇప్పుడు, సో రాయ్తో మాట్లాడి మంచి పాటలు క్రిస్మస్ పాటలు ప్లే చేయమని చెప్తా ఉంటే మనడు చల్లా చల్లని గాలులు అని పాటలు ప్లే చేసి దట్స్ అ వండర్ఫుల్ సాంగ్ టు బిగిన్ విత్ కదా. అటువంటి పాట వింటుంటేనే వి జస్ట్ ఫీల్ దట్ వీఆర్ ఇన్ దిస్ సీజన్ ఆఫ్ క్రిస్మస్. సో డిసెంబర్ వచ్చిందంటే డిసెంబర్ 1st నుంచి 25th వరకు దిస్ ఈస్ అన్ ఎక్సైటింగ్ సీజన్ టు రియల్లీ ప్రీచ్ ద గాస్పెల్. ఈ గుడ్ న్యూస్ చెప్పగలడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి అమూల్యమైనటువంటి సీజన్ గా మనం గుర్తించి ఈ సీజన్ అంతట్లో కూడా మనల్ని ప్రత్యేకపరచుకుంటూ ఈ సీజన్ కోసం మనం ప్రిపేర్ అవ్వాలనేది మన యొక్క ఆశ ఉంటుంది. ఇటువంటి సీజన్స్ మన జీవితంలో చాలా రావాలని మనం కోరుకుంటా ఉన్నాం. అండ్ మనం అందరం ప్రిపేర్ అవుతూ దేవుని వాక్యాన్ని స్టూడెంట్స్ కి అద్భుత రీతిలో మనం ఇవ్వాలనేది ప్రభు యొక్క ఆశ ఉంటుంది. అన్న సునీల్ ఇచ్చిన మంచి మాటలు బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. Psalm 68:11 లో దేవుని ఒక మాట చూద్దాం. The Lord announced the word and great was the company of those who proclaimed it. The Lord announced the word. సో దేవుడు తన వాక్యాన్ని ప్రకటించాడు. అండ్ గ్రేట్ వాజ్ ద కంపెనీ ఆఫ్ దోస్ హూ ప్రొక్లెయిమ్డ్ ఇట్. సో మనం దాన్ని ప్రొక్లెయిమ్ చేయగలడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి అవకాశం. కాబట్టి మనల్ని దేవుడు చాలా గొప్పగా చూస్తున్నాడు అన్నమాట. ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు దాని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే గ్రేట్ వాజ్ ద కంపెనీ ఆఫ్ దోస్ హూ ప్రొక్లెయిమ్డ్ ఇట్. సో మన కంపెనీ ఆఫ్ పీపుల్ లైక్ యుఎస్ఐలో మనం ఈ దినాన చేరిన మనం అందరం కూడా వి ఆర్ ద కంపెనీ ఆఫ్ ద పీపుల్. అండ్ ప్రభు మనల్ని చాలా గ్రేట్ గా ప్రభు చూస్తా ఉంటాడు. అఫ్ కోర్స్ వీ షుడ్ బి వెరీ హంబుల్ in terms of presenting the gospel, but when God looks at us, definitely my friends, as the word of God says very clearly, the great was the company of those who proclaimed it. సో ఇటువంటి అమూల్యమైనటువంటి దేవుని వాక్యాన్ని ప్రకటించగలటానికి ప్రభు మనకి అవకాశం ఇచ్చాడు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఇటువంటి మన యొక్క సీజన్ లో మన లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుని మాట ఏంటిదంటే, and the angel said to them, fear not, for behold, I bring you good news of great joy that will be for all the people. భయపడకుడి, లోకమంతటి కోసం నేను ప్రకటించేటువంటి మంచి శుభవార్త. రైట్, దిస్ ఇస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ that will be for all the people. That's a beautiful thing. Words మనం చదువుతా అంటే ఇది గుడ్ న్యూస్ అంట. ఈ గుడ్ న్యూస్ ఎలాంటి గుడ్ న్యూస్ అంటే ఇట్స్ ఆఫ్ ఎ గ్రేట్ జాయ్
and to whom this good news is there and there for all the people. And the angel of God came down from heaven and said, fear not, భయపడకుడి. And this is the season, ఈ కోవిడ్ సీజన్ లో మనం చూస్తున్నప్పుడు పీపుల్ ఆర్ అఫ్రైడ్. దాని గురించి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు, కానీ మనకు తెలుసు కాంటెక్స్ట్ ఏంటిదో. ఇటువంటి కాంటెక్స్ట్ లో తమ హృదయాలు కొద్దిగా మెత్తపడ్డాయనే విషయం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ గుడ్ న్యూస్ విల్ బి అ గ్రేట్ జాయ్ ఇఫ్ యూ కెన్ రియలీ ప్రొక్లెయిమ్ ఇట్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరిచిన కొలది దేవుని వాక్యాన్ని మనం ప్రకటించినప్పుడు ఇట్ విల్ బి అ వండర్ఫుల్ థింగ్ టు డూ. దేవుని రాజ్యం కోసం మనం చేసేటువంటి గొప్ప కార్యంగా మనకు గుర్తించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదే సమయంలో మనకి రోమా పత్రిక 19వ అధ్యాయము 15వ వచనంలో దేవుని మాట ఉంటుంది ఏంటంటే, హౌ బ్యూటిఫుల్ ఆర్ ద ఫీట్ ఆఫ్ దోస్ హూ బ్రింగ్ గుడ్ న్యూస్. సువార్త ప్రకటించు వాని పాదములు ఎంతో సుందరమైన విషయాన్ని మనకి రోమా పత్రికలో చాలా స్పష్టంగా, రోమా పత్రిక 9వ అధ్యాయం 19 కాదు, హౌ బ్యూటిఫుల్ ఆర్ ద ఫీట్ ఆఫ్ దోస్ హూ బ్రింగ్ గుడ్ న్యూస్. సో దేవుని యొక్క మాటని తీసుకువెళ్ళే వాళ్ళ యొక్క పాదములు ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నాయి పర్వతముల మీద అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతాడు. వాస్తవానికి ఇది మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ లో యెషయా గ్రంథంలో కూడా ఇదే మాట ఉంటుంది. పర్వతముల మీద సువార్త తీసుకెళ్ళాలి, పాదములు ఎంతో సుందరమైనదిగా మనం చూస్తాం. సో ఆ విధంగా దేవుడు మనల్ని చూడగలటానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. అటువంటి గుడ్ న్యూస్ తీసుకెళ్లి మనం దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. కొన్ని కన్విక్షన్స్ బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు దిస్ వండర్ఫుల్ టాక్. కొన్ని కన్విక్షన్స్ మనకు ఉండాల్సింది ఏంటిదంటే, ద జీల్ ఆఫ్ ద లార్డ్ ఆల్మైటీ విల్ అకంప్లిష్ దిస్. ఇది దేవుడు కార్యం కాబట్టి దేవుని యొక్క జీలే మనకే ఉంటే, మనకే సువార్త ప్రకటించాలని ఆశ ఉన్నప్పుడు దేవునికి ఇంకెంత ఉంటుంది సువార్త ప్రకటిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటించబడుతున్నప్పుడు జీవితాలు మార్చాలని. సో ద జీల్ ఆఫ్ ద లార్డ్ విల్ డెఫినెట్లీ అకంప్లిష్ దిస్ పర్పస్. తర్వాత యెషయా గ్రంథం 40వ అధ్యాయము 9వ వచనం దేవుని మాట ఏ విధంగా ఉంటుందంటే, యూ హూ బ్రింగ్ గుడ్ టైడింగ్స్ టు జయన్ గో అప్ ఆన్ ఎ హై మౌంటైన్, యూ హూ బ్రింగ్ గుడ్ టైడింగ్స్ టు జెరూసలేం లిఫ్ట్ అప్ యువర్ వాయిస్ విత్ ఎ షౌట్, లిఫ్ట్ ఇట్ అప్, డు నాట్ బి అఫ్రైడ్. భయపడకుండా ఏం చేయాలి అంటే, గో అప్ ఆన్ ఎ హై మౌంటైన్ అన్నాడు. యూ హూ బ్రింగ్ గుడ్ టైడింగ్స్ టు జెరూసలేం లిఫ్ట్ యువర్ వాయిస్, నీ స్వరం ఎత్తి, విత్ ఎ షౌట్ అన్నాడు. లిఫ్ట్ ఇట్ అప్, డు నాట్ బి అఫ్రైడ్. స్వరం ఎత్తి లిఫ్ట్ యువర్ వాయిస్ విత్ ఎ షౌట్ అన్న మాట మనం చూస్తాం. విత్ ఎ షౌట్ అన్నప్పుడు యు ఆర్ ప్రొక్లెయిమింగ్ గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ని ఏదో మెల్లగా సీక్రెట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ టుమారో వెన్ యూ సీ పీపుల్, మై ఫ్రెండ్స్, నేను ఎప్పుడు కూడా ఈ లేఖన భాగాన్ని మన మీటింగ్ వెళ్ళినప్పుడు, మీటింగ్ లో కూర్చున్నప్పుడు పాటలు అయిపోతే ఇక స్పీకర్ ని పిలుస్తారు. ఇక ముందు కూర్చొని టెన్షన్ ఉంటుందా అన్న మీకు అంటే, ఎదుర్కొని ప్రతి మీటింగ్ లో టెన్షన్ ఉంటుంది. గ్యారెంటీ టెన్షన్ ఎప్పుడు దాకా ఉంటుంది అంటే, మనం పుల్పిట్ ఎక్కేదాకా టెన్షన్ ఎక్కి ఫస్ట్ మాట పలికిన తర్వాత దేవుడు ఆ టెన్షన్ మొత్తం తీసేసి ఆ 45 minutes ని బ్యూటిఫుల్ గా దేవుడు తన కంట్రోల్లో ఉంచుకోగలడానికి ఎన్నో సందర్భాలు we could really experience that. కానీ వెళ్ళేదాకా కూడా కొన్ని టెన్షన్ మనకు కనపడుతుంది. చెప్పగలుగుతానా, చెప్పలేనా, ఎలా జరుగుతుంది ఇదేనా అని అన్న భయము లేదా ఒక టెన్షన్ కనపడతా ఉంటుంది. ఆ సందర్భాలు నేను ప్రతిసారి కూడా నా చేతిలో ఉన్న బైబిల్ తీసి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం చదువుకొని స్టేజ్ ఎక్కుతానమాట. ఎందుకు ఒక మాట ఉంటుందంటే, యూ హూ బ్రింగ్ గుడ్ టైడింగ్స్ టు జయోన్ గో అప్ ఆన్ ఎ హై మౌంటైన్, యూ హూ బ్రింగ్ గుడ్ టైడింగ్స్ టు జెరూసలేం లిఫ్ట్ అప్ యువర్ వాయిస్, నీ స్వరం వ్యక్తి, లిఫ్ట్ అప్ యువర్ వాయిస్ విత్ ఎ షౌట్ అన్నాడు. స్వరం వ్యక్తి ఎలాగా అంటే విత్ ఎ షౌట్, లిఫ్ట్ ఇట్ అప్ అండ్ డు నాట్ బి అఫ్రైడ్. భయపడకుండా గొప్ప సువార్తని ప్రకటించాలనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అదే సమయంలో యెషయా గ్రంథం 58:1 ఉన్న మాట, షౌట్ ఇట్ అలౌడ్, డు నాట్ హోల్డ్ బ్యాక్, రైజ్ యువర్ వాయిస్ లైక్ ఎ ట్రంపెట్, డిక్లేర్ టు మై పీపుల్ దేర్ సిన్. యెషయా గ్రంథంలో ఎంత స్పష్టంగా ఇక్కడ వాళ్ళ పాపం ఏంటిదో వాళ్ళకి చెప్పు, డు నాట్ హోల్డ్ బ్యాక్, చివరి వరకు కూడా చెప్పాల్సిందే మనము, అండ్ రైజ్ యువర్ వాయిస్ లైక్ ఎ ట్రంపెట్. సో చాలా బలవంతులుగా మనము దేవుని వాక్యాన్ని, ఆ గొప్ప పరిచయాన్ని మనం చేయాలని ప్రభు మన దగ్గర కోరుకుంటున్నాం. కాబట్టి విషయాలు మనం భయపడకుండా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ప్రార్థన పూర్వకంగా మనం వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ రిజల్ట్స్ అండ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి రియల్లీ బ్లెస్డ్ కదా. అన్నిటికంటే బెస్ట్ థింగ్ మనం ప్రజలకు ఇచ్చేది, స్టూడెంట్స్కి ఇచ్చేది ఏంటిదంటే సువార్త ప్రకటించి యేసుక్రీస్తు ప్రభు వారి వాళ్ళ హృదయాలకు అంగీకరించినట్టు మనం సహాయం చేయగలిగితే అంతకంటే మించినటువంటి పరిచర్య ఈ లోకంలో మనకు ఉండదు. సో ఇటువంటి ఆపర్చునిటీస్ మనం ఎవరు మిస్ చేసుకోకుండా ధైర్యంగా మనం ప్రిపేర్ అవుతూ మనం ప్రత్యేకపరుచుకుంటూ, when we go onto the platform, my friends, to preach the word of God, let us lift up our voice with a shout. Okay, so in this small introduction, we'll go into the preparation part.
ఈ ప్రిపరేషన్ పార్ట్లోకి మనం వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. ప్రిపరేషన్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు చాలా రకాలుగా మన ప్రిపరేషన్ ఉంటుంది. మన యొక్క స్పిరిచువల్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, తర్వాత మన యొక్క కంటెంట్ ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఇలిస్ట్రేషన్స్ ఏ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, ఇదంతా కూడా కాసేపు మీకు ఈ రాబోయే ఒక 40-50 minutes లో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ రిగార్డింగ్ ద ప్రిపరేషన్ పార్ట్, what definitely it needs. So దీంట్లో let me begin with the content గురించి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రిపరేషన్ పార్ట్. ఈ ప్రిపరేషన్ పార్ట్ లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ గురించి మనం ఆలోచన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపరేషన్ ఏం ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు కొన్ని కాన్సెప్ట్. బైబిల్ స్టోరీస్ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వచ్చిన తర్వాత మత్తయి, మార్క్, లూకా, యోహాన్ ఈ 4 సువార్తలు ఆయన స్టోరీస్ ఉంటాయి మనకి చాలా. ఆ స్టోరీస్ ఏంటిదంటే అది రియల్ స్టోరీస్ విత్ రియల్ పీపుల్, ద రియల్ ప్రాబ్లమ్స్. సో అవన్నీ కూడా మనకి ఇవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ సెల్స్ లో మనకి బాగా తెలుసు అన్నమాట. సో ఈబిఎస్ బాగా తీసుకుంటాం, ఈబిఎస్ బాగా చదువుతాం కదా, పర్సనల్ బైబిల్ స్టడీ చేయడం అనేది మనం నేర్చుకుంటే డెఫినెట్ గా బైబిల్ స్టోరీస్ లో ఉన్నటువంటి ఆ స్టోరీస్ ఒక గ్రిప్ కనుక మనం తెలుసుకుంటే, దానిలో ఉన్న కాన్సెప్ట్ అర్థమైతే దట్ విల్ బి వండర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ కాట్ ఇన్ ద వెరీ యాక్ట్ ఆఫ్ అడల్టరీ గురించి మనం మాట్లాడాం అనుకోండి. అక్కడ కాన్సెప్ట్ ఏంటిది, ఆమె దేనికోసం ఆశపడుతుంది, ప్రభు ఏ విధంగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు, రియల్ ప్రాబ్లమ్, రియల్ పీపుల్ అండ్ రియల్ సొల్యూషన్స్. తర్వాత సేనాన్ దయ్యం బట్టి వాడి గురించి మనం స్టోరీ చూస్తాం. అక్కడ రియల్ ప్రాబ్లమ్, రియల్ ఇష్యూస్ అండ్ ద రియల్ సొల్యూషన్స్ మనకు కనపడతా ఉన్నాయి. తర్వాత 38 years నుంచి ఒక ఇన్వాలిడ్ పర్సన్ మనకు కనపడతా ఉన్నాడు. ఆ విషయంలో రియల్ సొల్యూషన్స్, రియల్ ప్రాబ్లమ్స్ అండ్ రియల్ థింగ్స్ మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఇటువంటి స్టోరీస్ ని మనం ఒక 10 అన్న కనీసం ఒక 10-5 ఆల్రెడీ మనకు వచ్చు. కాబట్టి ఈ బైబిల్ స్టోరీస్ మీద మంచి గ్రిప్ మనం సంపాదించుకోవాలి. దాట్స్ అ బిగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ కాన్సెప్ట్స్ లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ స్టోరీస్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్స్ కి చాలా మందికి మన కాంటెక్స్ట్ ఎవరు స్టూడెంట్స్ అంటే కాలేజ్ స్టూడెంట్స్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద క్రిస్టియన్ స్టూడెంట్ కమ్యూనిటీ కానీ చర్చ్ యూత్ గురించి కానీ మనం మాట్లాడలేదు. సువార్త పఠించే విషయంలో ఈ సీజన్ లో మాత్రము యుఈఎస్ఐకి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే కళాశాలలో, కాలేజ్ క్యాంపస్ లో, యూనివర్సిటీ క్యాంపస్ లో, ఎన్ఐటీస్ లో, ఐఐటీస్ లో, మెడికల్ కాలేజెస్ లో, ఇంజనీరింగ్ కాలేజెస్ లో మనకి అవకాశాలు దొరకబోతున్నాయి. కాబట్టి ప్రభు ద్వారాలు తెరవబోతున్నాడు. కాబట్టి అటువంటి స్టూడెంట్స్ కి ఎప్పుడు బైబిల్లో ఏముందో తెలియని స్టూడెంట్స్ తోని మాట్లాడగలటానికి ఈ సీజన్ ప్రత్యేకంగా చేయబడింది. కాబట్టి మనం వాళ్ళ కోసం ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో బైబిల్ స్టోరీస్ అందరికి తెలియదు కాబట్టి మనం చెప్పేటప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు విన్నట్టుగానే మనం చెప్పాలి, రైట్? సో అటువంటి స్టోరీస్ మనం బాగా నేర్చుకోవాలి. రెండోది ద హిస్టరీ ఆఫ్ ద యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హిస్టారిసిటీ గురించి కూడా కొద్దిగా మనం నేర్చుకుంటే మంచిది. దెన్ ఇన్కార్నేషన్ గురించి కూడా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రావాల్సి వచ్చింది ఈ లోకానికి, దేవుడే ఎందు కూడా మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది, దైవత్వములో మానవత్వాన్ని ఏ విధంగా ఇమిడ్చుకొని ఈ లోకానికి వచ్చాడు, రక్త మాంసంలో పాల్పంచుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు ప్రవేశించారు, ఇటువంటి వర్డ్స్ మనం వాడుతూ ఉంటాం. కాబట్టి ఆ కాన్సెప్ట్ కనుక మనకి కొద్దిగా ఈజీగా అర్థమైతే మనం కూడా ఈజీగా చెప్పగలటానికి, అంటే ఇన్కార్నేషన్ డాక్ట్రిన్ అంతా మనం చెప్పము 45 minutes లో. ఇన్కార్నేషన్ గురించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి 1 or 2 points మనం చెప్తాం. కాబట్టి అది క్లియర్ గా చెప్పగలటానికి మనం ప్రిపరేషన్ బాగా ఉండాలి. దెన్ క్రిస్మస్ సీజన్ కాబట్టి జనరల్ గా స్టార్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో స్టార్ గురించి 2-3 మాటలు మనం చెప్పొచ్చు, బట్ స్టార్ ఈజ్ నాట్ ద ఫోకస్. దెన్ ప్రాఫెసీస్ ఫోర్టోల్డ్ అండ్ ప్రాఫెసీస్ ఫుల్ఫిల్డ్. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం వచ్చినప్పుడు ఆయన గురించిన ప్రవచనాలు ఏమేమి ఆయన గురించి చెప్పబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనను, అతనికి ఇమ్మాన్యుయేల్ అని పేరు పెట్టబడును. ఇమ్మాన్యుయేల్ అనగా దేవుడు మనకు తోడే ఉన్నాడు. వన్ ప్రాఫెసీ విచ్ హాస్ బీన్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అట్లా ప్రాఫెసీస్ ఏది చెప్పబడింది, ప్రాఫెసీస్ ఏది ఫుల్ఫిల్ అయింది అనే విషయం కూడా 1-2 మనం చెప్తే దట్ విల్ వండర్ఫుల్. ఎందుకంటే మన యొక్క ఆడియన్స్ డెఫినెట్లీ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. కాబట్టి వాళ్ళకి ప్రాఫెసీస్ గురించి మనం చెప్తున్నా కూడా అంత చాలాసార్లు ట్రై చేసాం, కానీ చాలాసార్లు వాళ్ళు అంత సీరియస్ గా తీసుకున్నట్టుగా అంత కాంటాక్ట్ మనం చెప్తున్నప్పుడు వాళ్ళ మనసులో, వాళ్ళ ముఖాల్లో డిఫరెంట్ ఫీలింగ్స్ రావడం, వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోవడం అనేది కనబడతాం. కాబట్టి ఎక్కువ చెప్పకుండా 1 or 2 things మన దీని గురించి చెప్పడం అనేది మంచిది. దెన్ వర్జిన్ బర్త్ గురించి కూడా మాట చెప్పినప్పుడు డెఫినెట్ గా సిన్లెస్ గా ఈ లోకం ప్రవేశించాడు యేసు ప్రభువు అని చెప్పగలటానికి ఒక వర్జిన్ బర్త్ గురించి ఒక మాట చెప్తే సరిపోతుంది. దెన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వండర్ఫుల్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క లైఫ్ గురించి కంపల్సరీగా మనం చెప్పాల్సిందే. ఆ లైఫ్ ని చెప్పాలి అంటే బైబిల్ స్టోరీలో నుంచి మనం చెప్పగలిగితే అప్పుడు యేసు ప్రభువు యొక్క లైఫ్ ని కొద్దిగా ఆ 45 minutes లో మనం కొద్దిగా చెప్పగలటానికి అవకాశం మనకి కనబడతా ఉంది. దెన్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ ద క్రాస్. సువార్త, సిలువ లేనిది సువార్త లేదా. కాబట్టి క్రాస్ చెప్పకుండా ఎప్పుడు కూడా గాస్పల్ ప్రజెంటేషన్ మనం ముగించేద్దాం. సో మన ప్రిపరేషన్ లో డెఫినెట్లీ వీ షుడ్ టేక్ టైమ్ టు రియలీ టాక్ అబౌట్ టు రైట్ అబౌట్ క్రాస్ గురించి కొన్ని రాసుకోవాలి, మనకు కొంత అండర్స్టాండింగ్ రావాలి.
క్రాస్ గురించి కంపల్సరీ చెప్పిన తర్వాతనే మనం ఆల్టర్ కాల్ ఇవ్వగలటానికి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే సిలువ గురించి మనం కంపల్సరీగా చెప్పాలి. సిలువ లేని సువార్త అసలు సువార్తే కాదు. కాబట్టి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం చెప్పాల్సిన అవసరము ఎంతైనా ఉంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ రిజరెక్షన్, యేసుక్రీస్తు ప్రభు వారి మన కోసం చనిపోయాడంతా క్లోజ్ చేస్తే సరిపోదు, కానీ చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించి 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచారని ఆ ఒక లైన్, ఒక స్టేట్మెంట్ మనం ఎంఫటికల్ గా మనం చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్స్ గురించి కొంచెం అండర్స్టాండింగ్ మనకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా 45 minutes లో మనము సమకూర్చాలంటే డెఫినెట్ గా మన ప్రిపరేషన్ డెస్క్ వర్క్ కూర్చొని మనం ఎంతసేపు రాయాలంటే అంతసేపు రాయాలి. దేనికి ఎంత టైం పెట్టాలి, ఏది మిస్ అవ్వకుండా, ఇటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మిస్ అవ్వకుండా ఎలా మనం ఫిక్స్ చేసుకోవాలి మొత్తం 45 minutes లో. అందులో 10-15 minutes ఇంట్రొడక్షన్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఎలా మేనేజ్ చేసుకోవాలనేది డెఫినెట్ ఇస్ బ్రెయిన్ స్టార్మింగ్ ఎక్సర్సైజ్ గా మనకు కనబడుతూ ఉంటుంది. అండ్ దానిలో ఒక కీ పాయింట్ ఏంటిదంటే రైట్, రీరైట్ అండ్ రీరైట్. ఎన్నిసార్లు రాస్తే అంత క్లారిటీ, అంత టైంలో అంత కవర్ చేయగలటానికి మనకి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ టైం ఐ వెంట్ టు ఐఐటి, 2 years బ్యాక్ ఐఐటి గౌహతికి వెళ్ళాను. అక్కడ 700 స్టూడెంట్స్ ఉన్నారు. నాకు ఇచ్చిన టైం 15 minutes, 15 minutes లో బైబిల్ స్టోరీ చెప్పాలి, 2 మాటలు హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి చెప్పాలి, ఎందుకు వచ్చాడు ఈ లోకానికి చెప్పాలి, ఇన్కార్నేషన్, తర్వాత క్రిస్మస్ కాబట్టి ఒక స్టార్ గురించో ఏంజల్ గురించో వాళ్ళ గురించి కొంచెం యాడ్ చేయాలి, వర్జిన్ బర్త్ చెప్పాలి, లైఫ్ చెప్పాలి, క్రాస్ చెప్పాలి, రిజరక్షన్ చెప్పాలి, 15 నిమిషాల్లో ఆల్టర్ కాల్ కూడా ఇవ్వాలి. సో 15 minutes లో ఇన్ని చెప్పాలంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా నేను తీసుకుపోయి ఒక రూమ్ లో, అంటే ఒక గెస్ట్ హౌస్ లో పెట్టారు. గెస్ట్ హౌస్ లో మార్నింగ్ నుంచి నైట్ దాకా ఈవినింగ్ 7 o'clock వరకు ఐ వాజ్ జస్ట్ రైటింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ రైటింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ రైటింగ్. ప్రభు 15 నిమిషాల్లో ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను ఎక్కడో టచ్ చేయాల్సిందే కాబట్టి నీ ఆలోచన నాకు ఈ ప్రభు అని మొత్తానికి అది ప్రభు దగ్గర మనం పోరాడి ఆ 15 నిమిషాలకి ఎంత మనము రాయగలుగుతామో అనేది మనం తీసుకుపోయి అక్కడ మనం చెప్పడం అనేది దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ ఆ దినాన నేను 15 minutes చెప్పిన తర్వాత ఆల్టర్ కాల్ ఏమీ లేదు, నేను దిగిపోయినా. ఒక అమ్మాయి వెంటనే పరిగెత్తుకుంటూ పోయి వెనక వాళ్ళు అనౌన్స్ చేశారన్నమాట, వెనక బైబిల్స్ ఉన్నాయి, ఎవరికన్నా బైబిల్స్ కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు బైబిల్స్ అని చెప్పి. సో ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి బైబిల్స్ కోసం వెళ్ళిపోయి అక్కడ బైబిల్ తీసుకొని, హిందీ బైబిల్ తీసుకొని ఆమె వెంటనే యోహాను పత్రిక 8వ అధ్యాయం నాకు చూపించండి అని అడిగింది. వాళ్ళు బైబిల్ ఓపెన్ చేసి John 8th chapter చూపిస్తే ఆ John 8th chapter చదువుకుంది. ఆమె ఎందుకు ఉరుక్కుంటూ వెళ్ళి ఆ బైబిల్ అడిగి John 8th chapter తీసుకుంది అంటే, నాకు ఇచ్చిన 15 నిమిషాల్లో ఒక బైబిల్ స్టోరీ చెప్పిన విచ్ టాక్స్ అబౌట్ ఎ ఉమెన్ హూ వాస్ కాట్ ఇన్ ద వెరీ యాక్ట్ ఆఫ్ అడల్టరీ. దాంట్లో ఆమె క్యారెక్టర్ ని, దాంట్లో యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ ని, దాంట్లోనే ఫర్గివ్నెస్ ని, దాంట్లోనే రిపెంటెన్స్ ని, దాంట్లోనే ఐసోలేషన్, లోన్లీనెస్, స్ట్రగుల్, పాపము ఇవన్నీ కూడా కవర్ చేసినాం. ఈ పక్కన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ, యేసు ప్రభు వారు ఏ విధంగా క్షమిస్తారు చెప్పాను. ఈ రోజు మళ్ళీ యేసు ప్రభు ఏ విధంగా క్షమిస్తాడంటే అందరి కోసం యేసు ప్రభు వారు శిలువ మీద ప్రాణం పెట్టారు అని, మరి క్రాస్ గురించి చెప్పి 3వ దినాన్ని తిరిగి లేచాడని చెప్పి ఇవన్నీ కూడా 15 minutes లో చెప్పేసరికి దట్ వాజ్ రియల్లీ పరిశుద్ధాత్మ దేవుని కార్యం అనుకోండి, డెఫినెట్లీ దట్ ఈస్. అండ్ ఈ అమ్మాయికి ఆ స్టోరీ అసలు బైబిల్లో ఉందా లేదా, సార్ చెప్పాడు ఇందాక స్టేజ్ పై నుంచి John 8th chapter అని చెప్పాడు. ఆమె పరిగెత్తుకుని పోయి John 8th chapter ఓపెన్ చేయించి ఆమెకి హిందీలో చదువుకొని దెన్ షీ అండర్స్టూడ్, yes, this is a real story. Because people don't know what is there. బైబిల్లో ఏముందో చాలా తెలియదు కాబట్టి ఆ రియల్ స్టోరీస్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు టచ్. దేవుని వాక్యంలో శక్తి ఉంది కాబట్టి ఆ వాక్యం మనము స్టోరీలా చెప్పినా కూడా ఇట్ విల్ క్యాన్ రియల్లీ బ్రింగ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. సో ఈ కాన్సెప్ట్స్ మీద కొద్దిగా మనం ప్రిపరేషన్ అనేది మనం పెడతాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తా ఉన్నది. దెన్ మనం గాస్పెల్ గురించి మాట్లాడినప్పుడు వండర్ఫుల్ పర్సన్ టు రిమెంబర్ ఈస్ R.R.K. Murthy. He told gospel in the Indian cup. భారతదేశం యొక్క కప్పులో సువార్తను ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి R.R.K. Murthy గారు. ఇప్పుడు మన ముందున్న ఛాలెంజ్ ఏంటిదంటే టు ప్రెజెంట్ ద గాస్పెల్ ఇన్ ద స్టూడెంట్ కప్. విద్యార్థి యొక్క కప్పులో సువార్తను ప్రకటించాలి. దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. సో ఈ ఛాలెంజ్ కోసం మనం ఏ విధంగా మనము సిద్ధపడతాం, మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనము ఇది చూడబోతా ఉన్నాం. సో బేసికల్ గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ ద షేపింగ్ ఆఫ్ ద సర్మన్. నా ప్రిపరేషన్ అంతా కూడా సర్మన్ ప్రిపరేషన్ మీదనే, కంటెంట్ మీద నేను ఫోకస్ చేయాలని ఇష్టపడతా ఉన్నాను. స్పిరిచువల్ ప్రిపరేషన్ గురించి అక్కడక్కడ గుర్తొచ్చినప్పుడు ఐ విల్ జస్ట్ టెల్ యూ, బట్ బేసికల్ ఇట్ ఈస్ అబౌట్ ద కంటెంట్ ప్రిపరేషన్. సో షేపింగ్ ద సర్మన్ గురించి మనం మాట్లాడతాం. షేపింగ్ ద సర్మన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు జనరల్ మీరు గుర్తుపెట్టుకోండి, గాస్పల్ ప్రిపరేషన్ గురించి మనం మాట్లాడినప్పుడు దెర్ ఆర్ 3 ఆల్టర్నేటివ్ మెథడ్స్. ఇది మీరు రాసుకోండి దయచేసి ఇక్కడ నుంచి. దెర్ ఆర్ 3 ఆల్టర్నేటివ్ మెథడ్స్.
దీంట్లో 3 మెథడ్స్ ఏంటిది అంటే, నెంబర్ 1, ద ఫస్ట్ మెథడ్ వి కాల్ ఇట్ యాజ్ ద షో అండ్ టెల్ మెథడ్. చూపించి చెప్పాలి, షో అండ్ టెల్ మెథడ్. సెకండ్ మెథడ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ ఎస్ఎస్ అప్రోచ్, ఎస్ అప్రోచ్. థర్డ్ మెథడ్ ఈజ్ ఎ హైబ్రిడ్ ఆఫ్ అబౌట్ టు. ఆ రెండు కలిపి మనము హైబ్రిడ్ అంటే రెండు షో అండ్ టెల్, ఎస్ఎస్ రెండు కలిపి చెప్పొచ్చు. షో అండ్ టెల్ తో స్టార్ట్ చేసి ఎస్ఎస్ పోవచ్చు, ఎస్ఎస్ స్టార్ట్ చేసి షో అండ్ టెల్ వెళ్ళచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ కెన్ రియల్లీ మిక్స్ అప్ the hybrid of the about to. But basically, gospel preparation is on the 3 areas: show and tell, number 2, yes approach, number 3, hybrid of the about to. వాస్తవానికి ఈ యొక్క ఆల్టర్నేటివ్ మెథడ్స్ గురించి మనకి ఒక గ్రేట్ పర్సన్ రీసెంట్ చనిపోయారు, డాలస్ థియాలజికల్ సెమినరీలో. ఆయన రాసిన బుక్ లో నుంచి నేను ఈ పాయింట్స్ తీసుకున్నాను. సో వాస్తవానికి ఆయన జనరల్ ప్రిపరేషన్ ఆఫ్ సర్మన్స్ అని చెప్పాడు. నేను దాన్ని కొంచెం గాస్పెల్ రిలవెంట్ గా కొద్దిగా మార్చుకోగలడానికి నేను ఇష్టపడ్డాను. సో దీస్ ఆర్ ప్రొఫెషనల్ బుక్స్ లో నుంచి మనం తీసుకుంది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు. ఇట్స్ ఎ ప్రొఫెషనల్ బుక్స్ లో నుంచి మనము తీసుకున్నాం. సో గాస్పెల్ ప్రిపరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 ఆల్టర్నేటివ్ మెథడ్స్, విచ్ ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ షో అండ్ టెల్, సెకండ్ వన్ ఇస్ కాల్డ్ ఎస్ఎస్ అప్రోచ్, థర్డ్ వన్ ఇస్ ద హైబ్రిడ్ ఆఫ్ ద అబౌట్ టు. సో దీంట్లో మనం చూద్దాం. ఐ విల్ టెల్ యూ ద ఫస్ట్ వన్. షో అండ్ టెల్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ద ఫ్లో చార్ట్ చూడండి చాలా జాగ్రత్తగా. ఫ్లో చార్ట్ లో మనకు కనబడుతుంది ఏంటిదంటే, షో అండ్ టెల్ అంటే వాట్ కమ్స్ ఫస్ట్ అన్నప్పుడు టెక్స్ట్ ఓపెన్ చేయాలి. టెక్స్ట్ ఓపెన్ చేసినప్పుడు ప్యాసేజ్ ఈజ్ రెడ్, ప్యాసేజ్ అవుతారు. ఈరోజు యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపములో వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ గురించి మనం చదివాం. ద ప్యాసేజ్ ఈజ్ రెడ్. Then the speaker gives the introduction. The central idea in this passage is the forgiveness of Jesus Christ. The central idea on this passage is about seeking for love, and people are unable to understand what love is all about. అది మనం చెప్పొచ్చు. బాడీ ఆఫ్ ద టెక్స్ట్ ఏంటిదంటే, ఐడియా ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ అలాంగ్ ద టెక్స్ట్. అలాంగ్ ది టెక్స్ట్ లో మనం ఐడియా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా ఉంటాం. ఏం ఎక్స్ప్లెయిన్ పోతా ఉంటాం అంటే, ఈ స్త్రీ ఈ విధంగా జీవించింది, వాళ్ళ ఫ్రెండ్స్ ఆమెను పట్టుకున్నారు, యేసుక్రీస్తు ప్రభువాన్ని వాళ్ళు ఫిక్స్ చేయగలడానికి ఏమని పట్టుకొచ్చారు, ఏమో రాళ్ళతో కొట్టాలా లేదని చెప్తున్నారు. అట్లా ఎక్స్ప్లెయినింగ్ ద టెక్స్ట్. ఐడియా ఈజ్ ఎక్స్ప్లెయిన్ అలాంగ్ ద టెక్స్ట్. వచనాలు చూపించుకుంటే అప్పుడు ఏ వచనంలో ఉన్నది, ఇది 3వ వచనం ఉంది, 5వ వచనంలో ఏముంది, ఇది ఉంది. కాబట్టి అట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఐడియా ఈజ్ ఎక్స్ప్లెయిన్ అలాంగ్ ద టెక్స్ట్. దెన్ వీ కెన్ డ్రా సమ్ కంక్లూషన్స్. అయితే ఈ షో అండ్ టెల్ అప్రోచ్ అనేది బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎవరికి ఉపయోగపడుతుంది ఈ షో అండ్ టెల్ అన్నప్పుడు? ద ఫస్ట్ వన్ ఈజ్ చర్చ్ యూత్ మీటింగ్స్ మనం వెళ్ళినప్పుడు అందరు బైబిల్ తెచ్చుకుంటారు. అందరు బైబిల్ తెచ్చుకున్నప్పుడు డెఫినెట్ గా బైబిల్ తెచ్చుకోరు కాబట్టి, అండ్ వాళ్ళ చర్చ్ యూత్ కాబట్టి, క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళ చేతిలో మనం బైబిల్ ఓపెన్ చేపియాలి. బైబిల్ లేకుండా మనం బైబిల్ చేతిలో ఉన్న తర్వాత ఓపెన్ చేయకుండా చెప్పడం అనేది అంత మంచిది. కాబట్టి చర్చ్ యూత్ మీటింగ్స్ లో మనం చెప్పాలి. దెన్ నామినల్ క్రిస్టియన్ గ్రూప్స్ వచ్చినప్పుడు వీ క్యాన్ యూజ్ దిస్ టెక్నిక్. దెన్ క్రిస్టియన్ హాస్టల్స్ లో కనుక మనకి ఎవరైనా జరిగినప్పుడు కూడా వీ క్యాన్ రియల్లీ ఆస్క్ దెమ్ టు ఓపెన్ ద బైబిల్స్ ఇఫ్ దే హ్యావ్ డెఫినెట్లీ. దీనిలోని అడ్వాంటేజెస్ ఏంటిదంటే, క్లారిటీ ఆఫ్ థాట్ అనేది చాలా బ్యూటిఫుల్ గా, అంటే ఫస్ట్ వర్స్ నుంచి 10th వర్స్ వరకు వీ కెన్ గో అలాంగ్ ద టెక్స్ట్ అండ్ దేర్ విల్ బి అ బ్యూటిఫుల్ క్లారిటీ ఆఫ్ థాట్. సో ఇది మనకి షో అండ్ టెల్ అప్రోచ్ కింద మనం తీసుకోవాలి. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే, క్రిస్మస్ ప్రోగ్రామ్ లో, కాలేజ్ లో పెట్టినప్పుడు, హాస్టల్లో పెట్టినప్పుడు, యూనివర్సిటీలో పెట్టినప్పుడు, ఐ థింక్ దిస్ షో అండ్ టెల్ అప్రోచ్ అనేది మనకి అంతగా సరిపోదన్నమాట. ఇట్ ఈస్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది అండ్ పీపుల్ కెనాట్ రియల్లీ ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ ఏ థింగ్. సో సెకండ్ ఇంపార్టెంట్ అప్రోచ్ లోకి మనం వెళ్దాం. సెకండ్ ఇంపార్టెంట్ అప్రోచ్ ఏంటిది అన్నప్పుడు ఎస్ అప్రోచ్. ఈ ఎస్ఎస్ అప్రోచ్ లో ఫ్లో చార్ట్ ఏ విధంగా ఉంటుందో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. టెక్స్ట్ ఉంటుందా అంటే, ఎస్ఎస్ అప్రోచ్ లో టెక్స్ట్ లేదు, కానీ ఏముంటుంది అంటే స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్, నీడ్ విచ్ టేక్స్ దెమ్ ఇన్ టు ద ఫస్ట్ పాయింట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లవ్, ప్రేమ గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. స్టూడెంట్స్ అందరూ వచ్చి కూర్చున్నారు, కాలేజ్లో గందరగోళం ఉంటుంది. కాలేజ్లో క్రిస్మస్ ప్రోగ్రామ్స్ అంటే సార్లు ఉన్నా కూడా వాళ్ళ కాలేజ్లో వాళ్ళ క్యాంపస్ లో మనం పోతాం కాబట్టి వాళ్ళే హీరోస్ అక్కడ, వాళ్ళు చెప్పింది నడుస్తూ ఉంటుంది. బట్ స్టిల్ మనము వాళ్ళని మేనేజ్ చేయాలి, అట్రాక్ట్ చేయాలి క్రౌడ్ ని, అండ్ వీ హ్యావ్ టు షేర్ ద గాస్పెల్. కొన్ని కాంటెక్స్ట్ లో మంచిగానే కూర్చుంటారు, కానీ జస్ట్ కాలేజ్ అవర్స్ లో, ఆఫ్టర్నూన్స్, మధ్యాహ్నం, కర్నూలు లాంటి ప్లేస్ లో అయితే పొద్దున అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా మనకు అవకాశం ఇస్తారు. కాలేజ్ ఎన్ని ప్రోగ్రామ్స్, 5-6 ప్రోగ్రామ్స్ పెడతారు ఒక్క డే ఒక్క స్పీకర్ తో. సో డిఫరెంట్ కాంటెక్స్ట్ లో ఉంటారు స్టూడెంట్స్ అందరు. కాబట్టి వీళ్ళందరికీ మనం బైబిల్స్ ఉండవు, ఎవరికి ఉండవు. కాబట్టి 1000 మంది, 500 మంది, 200 మంది, నోబడీ హ్యాస్ ద బైబిల్ ఇన్ దర్ హ్యాండ్స్. సో వాళ్ళకి మనకి ఎస్ఎస్ అప్రోచ్ తోనే మనం పోవాలి. ఎస్ఎస్ అంటే మనం చెప్పిన ప్రతి దానికి కూడా వాళ్ళు ఎస్ చెప్పాల్సింది. ఎస్ చెప్తూ మనం వాళ్ళని తీసుకువెళ్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చినాం అనుకోండి, నేను ట్రైన్లో వస్తా ఉన్నాను మీ ఊరికి. ట్రైన్లో వస్తా ఉంటే ట్రైన్లో చాలా
పిచ్చి పిచ్చి రాతలు బొమ్మలు అన్ని వేస్తూ ఉంటారు. ట్రైన్ ఒక అబ్బాయి ఇట్లా లవ్ గుర్తేసిండు. లవ్ గుర్తేసి ఒక బాణాన్ని పంపించి చూస్తూ ఉంటే అది చాలా ఎగ్జైటింగ్ గా కనబడుతోంది. పెన్తో చాలా ఫాస్ట్ గానే లవ్ గుర్తేసిండు, బాణాన్ని పంపించిండు అని మనం మాట్లాడుతున్నాం అనుకోండి, కొంచెం అట్రాక్షన్, అలా అట్రాక్ట్ అయ్యి జర వింటూ ఉంటారు. అయితే ఆ బాణంతో అయిపోకుండా మనోడు చిన్న పద్యం కూడా రాసిండు. అనేసరికి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఏం పద్యం రాసిండబ్బా? ఏం రాసిండంటే, చిరునవ్వు చిందిస్తే చితి నిండి లేసొస్తా అని రాసి. చిరునవ్వు చిందిస్తే అంట మనోడు చితి నిండే లేసొస్తుంది అన్నమాట. అంటే ఆ అమ్మాయి అట్లా చిరునవ్వు నవ్వింది అనుకోండి, కొంచెం నవ్వుతే మనోడు చితి నిండే లేసొస్తా అని అంట. రెండో లైన్ ఉంది, మరో జన్మలో ఉంటానంటే మరో క్షణమే మరణిస్తా. మరో జన్మలో నాతో ఉంటానంటే మరో క్షణమే మరణిస్తా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లవ్. ఎస్ అంటారు వెంటనే. వాళ్ళు ఎస్ అన్నారంటే, అంటే ఎస్ అని గట్టిగా ఎవరు అంటే చేయొద్దు ఎస్సా కాదా అని అనిపించం, కానీ మనం మాట్లాడుతున్నప్పుడే వాళ్ళు మన కాన్సెప్ట్ కి లేకపోతే మన లాజికల్ ప్రజెంటేషన్ కి వాళ్ళు మెల్లమెల్లగా అలైన్ అయిపోతూనే ఉంటారు అన్నమాట. ఆన్ దిస్ స్పాట్ లో విత్ ఇన్ నో టైం, మేబీ 3-4 minutes లో 1000 members ఉండని, 500 members ఉండని, వాళ్ళు మనం చెప్పే మాటలకి లైన్ లో పడిపోతారు. అన్న వచ్చింది ఒక ఆయన హైదరాబాద్ నుంచి అంట, ఈయన కరెక్ట్ గానే మనతో మాట్లాడుతున్నాడు, ఈయనకి మనకి బ్యాండ్ విడ్త్ సరిపోతా ఉంది, మన వర్డ్స్ ఏ మాట్లాడుతుండు, మన లాంగ్వేజ్ ఏ మాట్లాడుతుండు, మన ఇష్యూస్ ఏ మాట్లాడుతుండు, మన రిలవెంట్ పాయింట్ ఏ మాట్లాడుతుండు. ఫస్ట్ పాయింట్ లోనే ఐ కుడ్ ఏబుల్ టు విన్ అట్లీస్ట్ 1000 people. ఎస్ అంటారు. నిజమే తమ్ముడు, ప్రేమ అంటే దాట్స్ వండర్ఫుల్. ఎవరికి ఇష్టం లేదు చెప్పండి ప్రేమ అంటే? ప్రేమ అనేది అసలు దాట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఆన్ ద వరల్డ్. ప్రేమ గురించి మనం బాగా అర్థం చేసుకుంటే మదర్ తెరిసా లాగా మనం జీవించవచ్చు. ప్రేమ గురించి అర్థం చేసుకోలేకపోతే భయంకరంగా వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అమ్మాయిల మీద పడి యాసిడ్ పోసి పొడుస్తూ ఉంటారు, అట్లా కూడా అయిపోవటానికి కూడా అవకాశం ఉంది అంటే ఎస్ అంటే. కానీ ఈ లోకంలో చాలా భయంకరంగా తయారైపోయింది తమ్ముడు ప్రేమ అంటే అని మనం మెల్లగా స్టార్ట్ చేయాలి. రీసెంట్ గా మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఇట్లా యాసిడ్ పోసాడు అని చెప్తుంటే ఎస్ ఎస్ అంటానే ఉంటారు. అయితే ప్రేమ అంటే ఏముంటుంది తెలుసా? ప్రేమ అనే పదానికి మనం చూస్తూ ఉంటే మన భాషలో ఒకటే పదం ఉంది ప్రేమ. ఐ లవ్ మై వైఫ్, ఐ లవ్ మై డాగ్ అన్న కూడా ఒకటే పదాన్ని వాడుతూ ఉంటాం. కానీ గ్రీక్ భాషలో ప్రేమకి 4 పదాలు ఉన్నాయి. అవునా అన్న? ఎస్. ఫస్ట్ పదం నాకు అర్థం ఏంటంటే ఫిలియో, స్టార్జ్, ఎరోస్, అగాపే. సో మెల్లమెల్లగా ప్రతి పాయింట్ దగ్గర కూడా వీ షుడ్ మేక్ దెమ్ టు సే ఎస్ అండ్ ఎస్ అండ్ ఎస్ అండ్ ఎస్. ఎంతసేపు అంటే ఆల్మోస్ట్ ఫర్ 40 minutes మనం చెప్పే దానికి వాడు మనసులోనే ఎస్ ఎస్ హీస్ రైట్, ఎస్ ఎస్ అని అంతమంది కూడా మనసులో ఎస్ అనుకుంటూ మనతో పాటు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఫైనల్ గా మనం కళ్ళు మూసుకున్న తర్వాత డెసిషన్ చేసినప్పుడు ఎస్ అని చేయడానికి కూడా అవకాశము ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద ఛాలెంజ్ హియర్. షో అండ్ టెల్ ఈస్ డెఫినెట్లీ అ ఛాలెంజ్. దాని క్లారిటీ ఉందనుకోండి, బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద క్రిస్టియన్ గ్రూప్ who bring the Bible and who can open the Bible and you can ask them to see. But SS is not for everybody. It is only for college people. కాబట్టి దీనిలో మనం చూస్తే ఇంట్రొడక్షన్ లో నీడ్ విచ్ టేక్స్ దెమ్ ఇంటు ద ఫస్ట్ పాయింట్. బాడీ ఏముంటుంది అంటే ఫస్ట్ పాయింట్, నెక్స్ట్ సెకండ్ పాయింట్, నెక్స్ట్ థర్డ్ పాయింట్, అండ్ స్లోగా యూ గో ఇన్ టు ద కంక్లూజన్ ఏంటిదంటే సెంట్రల్ ఐడియాకి మెల్లగా తీసుకురావడానికి అవకాశం ఉంది. బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడ మనం వాడతాం దీన్ని అన్నప్పుడు, హాస్టైల్ ఆడియన్స్. హాస్టైల్ అంటే హాస్టల్ కాదు, హాస్టైల్ ఆడియన్స్ అన్నప్పుడు మన మాట వినకుండా ఏంటి వచ్చేది, ఏం మీటింగ్ పెట్టిరండి ఈరోజు, క్రిస్మస్ అంటే కేక్స్ ఉంటాయా, క్రిస్మస్ అంటే అవి ఉంటాయా, బెలూన్స్ గిలూన్స్ ఆయన చూస్తూ ఉంటారు. అటువంటి ఆడియన్స్ వాళ్ళకి సరిపోతుంది. నెంబర్ 2, కాలేజ్ క్యాంపస్ లో కానీ యూనివర్సిటీస్ లో కానీ వైస్ ఛాన్సలర్ తర్వాత మిగతా వాళ్ళందరూ కూర్చున్నప్పుడు వాళ్ళ ముందు మాట్లాడగలటానికి ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. దెన్ నాన్ క్రిస్టియన్ క్రౌడ్, బేసికలీ వీఆర్ టాకింగ్ అబౌట్ నాన్ క్రిస్టియన్ క్రౌడ్ ఉన్నప్పుడు ఎస్ఎస్ అప్రోచ్ క్యాన్ డెఫినెట్లీ హెల్ప్ అస్. సో ఈ రోజు మనం చెప్పేదంతా కూడా షో అండ్ టెల్ చెప్పట్లేదు. షో అండ్ టెల్ ఈజ్ ఫర్ ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ, షో అండ్ టెల్ ఈజ్ ఫర్ ఎవాంజలిస్టిక్ క్యాంప్. గుర్తుపెట్టుకోండి, మనం టాపిక్ ఓపెన్ చేసి టెక్స్ట్ ఓపెన్ చేసి మన వాళ్ళతో పాటు వాళ్ళని కూడా విల్ టేక్ దెమ్ అలాంగ్ ద టెక్స్ట్. But what we are focusing in this Christmas program basically is a SS approach. Okay, I think you are saying yes in your hearts right now. Okay, for example, Bible lo manaku chaala unna examples alanti SS approaches. Petru garu Peter's message on the Pentecost day, అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పేతురు గారు అక్కడ జనరల్ గా చెప్తుండే, జనరల్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ స్క్రిప్చర్స్ ని కోట్ చేసుకుంటూ, అందరూ యూదులు కాబట్టి వాళ్ళు కోట్ చేసుకుంటూ మెల్లమెల్లగా దావీదు ఏం చేశాడు, దావీదు చనిపోయాడు, ఆయన సమాధి మన మధ్యలో ఉంది చెప్పుకుంటూ మెల్లమెల్లగా యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో జీవించారు, మరణించారు, తిరిగి లేచాడు అని మొత్తం మెసేజ్ మొత్తం చెప్పేసరికి
ప్రజలందరూ ఎస్ 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 వాట్ యువర్ టెల్లింగ్ ఇస్ రైట్ అని చివరి దాకా వచ్చి వాళ్ళందరూ కూడా ఎస్ పీటర్ యువర్ వర్డ్స్ ఆర్ కటింగ్ అస్, నీ మాటలు మా హృదయాన్ని కట్ చేస్తున్నాయి. రక్షణ పొందాలంటే ఏం చేయాలి అన్నప్పుడు విశ్వాసం ఉంచండి, బాప్తిజం తీసుకున్నప్పుడు 5,000 మంది దినాన మారుమనసు పొందినారు. పాల్స్ మెసేజ్ టు ఏథెన్స్ ప్యాసేజ్ మనకి అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పాల్ గారు చెప్తున్న మెసేజ్ కూడా దట్ ఈస్ వండర్ఫుల్. ఏథెన్స్ లో మనం ఏ విధంగా పాల్ గారు మాట్లాడారో మనకు తెలుస్తుంది. దెన్ పాల్స్ మెసేజ్ బిఫోర్ కింగ్ అగ్రిప్పా ముందు పాల్ గారు ఏం చెప్పాలి అబ్బా అంటే ఆయన దగ్గర ఉన్న కొంచెం కాన్సెప్ట్ ఉంది. అండ్ పర్సనల్ టెస్ట్ మనీ స్టార్ట్ చేశాడు. పర్సనల్ టెస్ట్ మనీలో లైఫ్లో ఏ విధంగా మార్పు వచ్చిందో చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి పర్సనల్ టెస్ట్ మనీ అయిపోయేసరికి ఇక రాజుగారు అన్నారు, అగ్రిప్పా రాజు, పాల్ గారు ఇంత షార్ట్ టైంలో నన్ను కూడా మీరు క్రిస్టియన్గా మార్చగలటాన్ని చూస్తున్నావా? షార్ట్ టైం అయినా లాంగ్ టైం అయినా అందరు కూడా ప్రభుత్వం తెలుసుకోవాలని నా ఆశ అని పాల్ గారు ఆ మెసేజ్ అక్కడ క్లోజ్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకొద్దిగా మనం ఆలోచన చేయాలంటే ఐజయా చాప్టర్ 5 verses 1-7 కనుక తర్వాత మనం చూస్తే దాంట్లో ఐజయా ఈస్ టాకింగ్ అబౌట్ ఎస్ఎస్ అప్రోచ్ లో ఆయన వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. అదే సమయంలో ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 1-8 వచనాలు పోయినప్పుడు ఆమోస్ కూడా ఎస్ఎస్ అప్రోచ్ ని ఆయన ఫాలో అయినట్టుగా మనకు అర్థమవుతాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఇన్ ద బైబిల్ ఎస్ఎస్ అప్రోచ్ గురించి మనం చూస్తాం. అడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయా ఈ అప్రోచ్ ద్వారా అంటే ఎస్, ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఈస్ ఎ సెన్స్ ఆఫ్ డిస్కవరీ ఇన్ ద లిజనర్స్. వినే వాళ్ళకి ఎస్ ఒక సెన్స్ ఆఫ్ డిస్కవరీ అనేది వాళ్ళ మైండ్ లో వస్తూ ఉంటుంది. రెండోది ఇట్ ఈస్ క్లోజ్ టు కన్వర్జేషన్ దాన్ టు ఎ లెక్చర్. స్టూడెంట్స్ అప్పుడే కాలేజ్ అయిపోతుంది, మళ్ళీ వచ్చి కూర్చుంటారు, మళ్ళీ లెక్చరా అంటారు. కానీ మనం మాట్లాడుతున్నది వాళ్ళకి ఎలా విధంగా ఉంటుందంటే యాజ్ ఇఫ్ యూఆర్ టాకింగ్ టు దెమ్. మీరు అడగండి ఎప్పుడైనా స్టూడెంట్స్ కాలేజెస్ లో, డూ యూ వాంట్ మీ టు టాక్ టు యూ ఆర్ ప్రీచ్ టు యూ అంటే వాళ్ళకి ప్రీచ్ అంటే అర్థం కాదు, వాళ్ళు వెంటనే టాక్ టు అస్ సార్, యూ వాంట్ ఎ కన్వర్జేషన్ విత్ యూ అంటారు. సో అంతమంది ఉన్నా కూడా వీ కెన్ గో ఫర్ ఎ కన్వర్జేషన్ ఇన్ దిస్ ఎస్ఎస్ అప్రోచ్. సో ఇట్ ఈస్ క్లోజ్ టు కన్వర్జేషన్ దాన్ టు ఎ లెక్చర్. దెన్ listeners will feel that could be me. ఆ చెప్పే వ్యక్తి నేనే అని చెప్పి వాళ్ళు ఈజీగా వాళ్ళు అర్థం చేసుకోవడానికి అది అవకాశం అనేది మనకి కల్పించబడతా ఉన్నది. దెన్ బెస్ట్ ఫర్ ద ప్రెసెంట్ కల్చర్. స్టోరీలో మనం చెప్తున్నప్పుడు ఇమాజినేషన్ అండ్ ఫీలింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ కాట్ అండ్ అడల్టరీ మనం చెప్తున్నప్పుడు ఇమాజినేషన్స్ అండ్ ఫీలింగ్స్, ఈ క్యారెక్టర్ ఏ విధంగా, ఈ స్త్రీ ఏ విధంగా ఫీలింగ్స్ ఉన్నాయి, ఆమె ఏ విధంగా అయితే ఫీల్ అవుతుందనే విషయాన్ని మనం ఇమాజిన్ చేసుకొని వీ కెన్ ప్రెజెంట్ ఇట్. దెన్ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా ఉన్నారు అది కూడా మనం చెప్పగలటానికి అవకాశం అనేది మనకి కనపడతా ఉంది. దెన్ డ్రామా, ఫర్ ఎగ్జాంపుల్ డ్రామా కానీ ఇవన్నీ మనం ఆలోచించేటప్పుడు స్పోర్ట్స్ లో కానీ లాస్ట్ ఓవర్ 2020 మ్యాచెస్ లో కూడా లాస్ట్ ఓవర్లో గెలిస్తే బాగుంటుందని కోరుకునేటువంటి కల్చర్ లో మనం ఉంటాం. సో ఇటువంటి కల్చర్ కి, ఇటువంటి స్టూడెంట్స్ కి డెఫినెట్లీగా స్లోగా వాళ్ళకి అర్థం కాగలటానికి ఎస్ఎస్ అప్రోచ్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ దాట్. రైట్, ఈ సమయంలో మీకు ఈ అప్రోచ్ లోనే కొన్ని విషయాలు ఐ వాంట్ టు మేక్ యూ టు అండర్స్టాండ్. ప్రిపరేషన్ పార్ట్కి ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుందని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే బేసికల్ గా మన మైండ్ లో అసలు స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఏ చెప్తే వాళ్ళు వింటారు, ఏ చెప్తే మనం ఈ ఎస్ఎస్ అప్రోచ్ లో పోతున్నప్పుడు వాళ్ళని మనం పట్టుకోగలుగుతామా, వాళ్ళ కాంటాక్ట్ పాయింట్స్ ఏముంటుందబ్బా, ఎక్కడ మనం కనెక్ట్ కావాలనేటువంటి విషయాలు మనకు కనబడతాం. కానీ జనరల్ గా మనము ఒక వర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న మాట ఏంటిదంటే దేవుని మాట, సౌలా సౌలా సాల్ సాల్ ఇట్ ఈస్ హార్డ్ ఫర్ యూ టు కిక్ అగైన్స్ట్ ద గోడ్స్ అన్నాడు. సో మునికొమ్ములకు ఎదురు తనుట అసాధ్యము అని ప్రభు చెప్పాడు. సో మునికొండలకు ఎదురు తనుట అసాధ్యము అన్నప్పుడు ఇది పాల్ గారికి ప్రభువు మనందరూ బాగా తెలుసు. దమస్క్ మార్గంలో పాల్ గారు వెళ్తున్నప్పుడు ఆయన సంఘాన్ని హింసించాలని గుర్రం మీద వెళ్తూ ఆర్డర్స్ తీసుకొని తాను వెళ్తున్నప్పుడు తెలిసిన స్టోరీ మనందరికీ. ఆ వెలుగును చూశాడు, కింద పడిపోయాడు, నా స్వరం విన్నాడు. ఆ స్వరం విన్నప్పుడు స్వరము ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఎవరు నువ్వు అంటే, నేనే నువ్వు హింసిస్తున్న యేసును నేనే అని ప్రభు చెప్పాడు. అప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, సౌలా సౌలా మునికొందులకు ఎదురు తనుట అసాధ్యము అని. ఇట్ ఈస్ హార్డ్ ఫర్ యూ టు కిక్ అగైన్స్ట్ ద గోడ్స్. మునికొందులకు ఎదురు తనుట అసాధ్యము అంటే, మునికొనలు అంటే అర్థం ఏంటిదంటే ఒక ఐరన్ రాడ్ లాగా ఉంటుంది. ఐరన్ రాడ్ కి మళ్ళీ ముందు ప్యారలల్ బీమ్ ఒకటి వచ్చి ఆ ప్యారల్ బీమ్ కి మళ్ళీ ఒక 5 ఇనుప చువ్వలు లాంటి చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట. ఇది ఎందుకు వాడతారు అంటే, ఆవులు ముందుకు వెళ్ళినప్పుడు, గేదెలు కానీ ఆవులు కానీ ముందుకి యానిమల్స్ ముందుకు పోనప్పుడు, బేసికల్ డొమెస్టిక్ యానిమల్స్ ముందుకు వెళ్ళినప్పుడు ఇది తీసుకొని మెల్లగా పొడుస్తూ ఉంటాం. ఇది పొడిచినప్పుడు వాటి యొక్క థిక్ స్కిన్ లోకి
అది మామూలుగా కొడితే దెబ్బ తగలట్టుగా ఉంటుంది. ఇది కొంచెం షార్ప్ గా హార్డ్ గా ఉంటుంది కాబట్టి ఐరన్ కొద్దిగా వాళ్ళకి గుచ్చుకుంటుంది అన్నమాట. అంటే పినిస్ పెట్టి మనం గుచ్చితే ఎంత బాధ వస్తుందో వాటికి కూడా అంతే బాధ వేస్తుంది. అట్లా గుచ్చినప్పుడు కొంచెం ముందుకు వెళ్తా ఉంటాయి. సో ఇది మునికొందలు. ఈ మునికొందలకు ప్రభు చేస్తున్నట్ట అంటే ఈ మునికొందలు పట్టుకొని పాల్ గారిని దేవుడు పొడుస్తా ఉంటే పాల్ ఎట్లా అంటాడు అంటే వెనక తిరిగి హీ వాస్ కిక్కింగ్ అగెన్స్ట్ ద గోడ్స్. ఆ మునికొందలకు ఎదురుగా తంతున్నాం కాలు తీసుకొని. సో ప్రభు చెప్తాడు కదా, పాల్ నువ్వు ఎంతకాలం తనలే ఉన్నాను, నేను పొడుస్తా ఉన్నాను, నా వైపు తిరుగుతావేమో అని చెప్పి నిన్ను పొడుస్తా ఉంటూ నువ్వేం చేస్తున్నావు అంటే వెనక తిరిగి తంటున్నావు, అది అసాధ్యము అని ప్రభు చెప్పాడు. సో ఈ యొక్క వర్స్ లో నుంచి కొన్ని మాటలు మన అండర్స్టాండింగ్ కోసం నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. వాట్ వేర్ ద గోడ్స్ గాడ్ ఈజ్ యూజింగ్? దేవుడు ఈ మునికొందలను ఏం వాడాడబ్బా పౌల్ జీవితంలో? పౌల్ యొక్క మారు మనసు కోసం అనేది, మారు మనసు కోసం ప్రభు ఏం వాడాడు? ఇప్పుడు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, మనం ఎప్పుడు కూడా పౌల్ ఎప్పుడు మారు మనసు పొందాడు అంటే ఆ దమస్కు మార్గంలో అంటాం. అఫ్ కోర్స్ దమస్కు మార్గంలో మారు మనసు పొందాడు, బట్ దట్ ఈస్ ఓన్లీ ఎ క్లైమాక్స్ ఆఫ్ ఎ లాంగ్ ప్రాసెస్. దేవుడు ఈ గోడ్స్ ని ఉపయోగించు పాల్ గారిని పొడుస్తున్నప్పుడు పాల్ ఎదురు తంటూ వచ్చాడు. ఒక ప్రాసెస్ జరిగింది. ఈ ప్రాసెస్ యొక్క క్లైమాక్స్ మాత్రమే పాల్ గారి యొక్క అక్కడ ప్రభు అని తను ఒప్పుకున్నట్టుగా మనం చూస్తాం. సో ఈ ప్రభు వాడినటువంటి మునికొందలు ఏంటిది? వాట్ వేర్ ద గోడ్స్ గాడ్ ఈజ్ యూజింగ్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కనపడతా ఉంటుంది, వెన్ డిడ్ హీ యూజ్ దెమ్? ఎప్పుడు ఈ వాడాడు అంటే మరి కొన్ని లేఖన భాగాలు మనం చూస్తే దానికి మనకు బాగా అర్థమయ్యేది ఏంటిదంటే గలతీ 3:6 కానీ, రోమా పత్రిక 7వ అధ్యాయం 7-9 కానీ, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 కానీ మనం చూస్తా ఉంటే ఇక్కడ పౌలుకి దేవుడు కొన్ని మునికొందలు వాడాడు అన్నమాట. దానిలో మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ స్టెఫెన్ గురించి, స్టెఫెన్ చనిపోయినప్పుడు అక్కడ దగ్గరలో ఉండి ఆ మరణాన్ని ఆమోదించి దేవుడు అంటే పౌల్ గారు. ఆ టైంలో స్టెఫెన్ చేసిన ప్రార్థన, ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళని క్షమించు ప్రభు అన్నప్పుడు ఆయన మాటలు. రెండోది స్టెఫెన్ యొక్క ముఖము ఏ విధంగా మారిపోయింది అంటే దేవదూత ఒక ముఖములాగా మారిపోయింది. సో ఆ గ్లోరీని తను చూశాడు కళ్ళతోని. పౌల్ గారు ఒక రాళ్ళతో కొట్టుపడుతుంటే ఆ వ్యక్తి జీవితంలో మార్పు, తన ముఖంలో దైవ ఏంజిల్ లాగా కనబడతాం, ఆయన మాటలు ఏంజిలిక్ గా కనబడతాం అనేది పౌల్ గారి యొక్క మైండ్ లో పడింది అన్నమాట. సో దాని పౌల్ ఎట్టి పరిస్థితిలో కూడా మర్చిపోలేని పరిస్థితిలో పౌల్ ఉండిపోతా ఉన్నాడు. తర్వాత రోమ పత్రిక 3:6 కూడా పౌల్ మాట్లాడుతున్నాడు తన గురించి. గలతీయులు 3:6, రోమన్స్ 7:9, ఎఫెసీ 2:1 కూడా తాను మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే వాట్ ఇంపాక్ట్ ఇట్ మేడ్ అపాన్ పాల్? పాల్ మీద ఏం ఇంపాక్ట్ చేసింది అంటే 4 ఇంపార్టెంట్ ఏరియాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, మైండ్, మెమొరీ, కాన్షియన్స్ అండ్ సోల్. మైండ్ ఏంటిదంటే స్టెఫెన్ ఎప్పుడు గుర్తుకొచ్చినా కూడా తన మైండ్ లో స్టెఫెన్ చూడు, స్టెఫెన్ అందరినీ క్షమించాడు, స్టెఫెన్ ముఖము దేవదూత యొక్క ముఖం వల్లే మారిపోయింది. తన మైండ్ నిండా కూడా తన మెమరీ అంతా కూడా స్టెఫెన్ గురించే ఉన్నది. మైండ్ లో ఏముందబ్బా అంటే వి ఆల్ నో దట్ పాల్ వాజ్ ఎ వండర్ఫుల్ లెర్నర్. ఓల్డ్ టెస్టమెంట్ ని బాగా నేర్చుకున్నాడు కాబట్టి తన మైండ్ నిండా కూడా అసలు జూయిష్ అండర్స్టాండింగ్ తో ఉండిపోయింది. ఈ అండర్స్టాండింగ్ తోనే తను ముందుకు వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో తన మైండ్ మీద దేవుడు ప్రభావితం చేశాడు. తన మెమరీలో నాన్ స్టాప్ గా స్టెఫెన్ ఒక లైఫ్ గుర్తుకొస్తా ఉంది. తర్వాత తన కాన్షియన్స్ అంటే తన మనసాక్షి, ఆ మనసాక్షి గురించి మీరు గలతీ 3:6 కానీ, రోమా 7-9 కానీ పాల్ గారు చెప్తున్నారు అన్నమాట. దేవుని ధర్మశాస్త్రం నా హృదయంలో నుండి నా కాన్షియస్ లో పనిచేసిందని పాల్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో తన మనసాక్షి గురించి దేవుడు నాన్ స్టాప్ గా తన మనసాక్షితో మాట్లాడుతూ వచ్చాడు. 4వది తన సోల్. ఓకే, ఆయన సచ్చిన వాడుగా ఉన్నాడు అనే విషయం మనం చూస్తాం. సో మైండ్, మెమరీ, కాన్షియన్స్ అండ్ సోల్, ఈ 4 ఏరియాస్ లో దేవుడు కంటిన్యూస్ గా హీ వాజ్ వర్కింగ్ రైట్ ఆన్ అపోజిల్ పాల్. పొడుస్తా ఉన్నాం మనం గోడ్స్ పెట్టి, పాల్ గారేమో వాటిని తిరిగి తంతున్నట్టుగా మనకి అర్థమవుతా ఉన్నది. ఈజ్ ఇట్ రియలీ హార్డ్ టు కిక్ అగైన్స్ ద గోడ్స్? ఈజ్ గాడ్ సక్సెస్ఫుల్ అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. నిజంగానండి, పాల్ గారి విషయంలో దేవుడు సక్సెస్ఫుల్ అయ్యాడు. దేవునికి వ్యతిరేకంగా ఈ యొక్క మునికొలకు ఎగనెస్ట్ గా తనడం అనేది అది హైలీ ఇంపాసిబుల్ గా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. వాట్ గోడ్స్ ఇట్ గాడ్ యూజ్డ్ ఫర్ మీ, వెన్, హౌ? ఈజ్ గాడ్ సక్సెస్ఫుల్? ఎస్. ఒకసారి నేను చిన్న సర్వే చేసినమాట ఈ వచనం కోసం. ఒక బిలీవర్స్ ఎల్టీ క్యాంప్ లో స్టూడెంట్స్ మాట్లాడుకుంటూ, మీ జీవితంలో ప్రభుని అంగీకరించగలటానికి ఈ 4 ఏరియాస్ లో ప్రభు ఏ ఏరియాని ఎక్కువ వాడుకున్నాడు? మైండా, మెమొరియా, కాన్షియన్సా, సోల్? సచ్చిన వారుగా ఉన్నప్పుడు అదే హృదయంలో ఎంప్టీనెస్ తోని యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్ ఇన్ యువర్ స్పిరిట్, ఆ టైంలో నువ్వు దేవుని వాక్యం వింటున్నప్పుడు ప్రభు మీ జీవితాలు మార్చు.
మనసాక్షిలో నేను పాపిని చేస్తున్న పాపాలు బట్టి మీ మనసాక్షి గద్దిస్తూ దాన్ని ఓవర్కమ్ చేస్తూ నువ్వు ఎన్నో అలవాట్లకు బానిస అయిపోయిన తర్వాత ప్రభు వాక్యం బట్టి నువ్వు మారుమనసు పొందినవా? లేకపోతే నీ లైఫ్లో ఏమైనా మెమరీస్ ఉన్నాయా? చిన్నప్పుడు క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నావా? దేవుని మాట నీకు గుర్తుందా? ఎవరైనా లైఫ్ నీకు గుర్తు చేస్తూ వచ్చాడా దేవుడు? లేదా నీ మైండ్లో అసలు వాట్ ఈస్ క్రిస్టియానిటీ, వాట్ ఈస్ హిందూయిజంకి క్రిస్టియానిటీ డిఫరెన్స్ ఏంటి, మీ దేవుడు ఏంటి, మా దేవుడు ఏంటి, ఆ స్ట్రగుల్లో ఉన్నావా అని అడిగితే దానిలో చాలా మంది చెప్పింది పాయింట్ ఏంటిదంటే కాన్షియన్స్. నా మనసాక్షిలో ప్రభు పనిచేస్తూ వచ్చాడు. నేను పాపంలో జీవిస్తున్నప్పుడు దేవుడు ఇది పాపం అని గుర్తించి నా జీవితంలో నేను ఇక ముందుకు పోలేని పరిస్థితుల్లో ప్రభుని అంగీకరించాలని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొద్దిమంది మైండ్ ఎస్ క్రిస్టియానిటీలో క్రీస్తు ఏంటి డిఫరెంట్, మా దేవుడికి ఏంటి డిఫరెంట్, మా హనుమంతుడు ఏంటి, మీ దేవుడు ఏంటి, ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏంటిది, అట్లా డిఫరెన్సెస్ చూసుకొని ఎస్ జీసస్ క్రైస్ట్ ఇస్ బెస్ట్ అని కొద్దిమంది తమ జీవితాలు ప్రభుకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు గ్యారెంటీ. కొద్దిమంది మెమరీ బట్టి కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విషయాలు, ఇంట్లో నేర్పించిన విషయాలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని సింపుల్ గా మనం సత్యాన్ని క్లియర్ గా చెప్పినప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొద్దిమంది. అండ్ సోల్ అంటే మనం సత్య స్థితిలో ఉన్నప్పుడు ప్రభు వాక్యం మనం బ్రతికించిందని కూడా అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. సో మైండ్, మెమరీ, కాన్షియన్స్ అండ్ సోల్ ద్వారా ప్రభు జనరల్ గా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనం ఏ మాత్రం కూడా భయపడకుండా కాన్షియన్స్, లెట్ us talk more about the conscience and also let us talk some regarding the mind also. సో మనసాక్షి గురించి, మనుషుల యొక్క పాపముల గురించి, వాళ్ళ స్థితి గురించి, ఐసోలేషన్ గురించి, వాళ్ళ లోన్లీనెస్ గురించి, వాళ్ళ స్ట్రగుల్ గురించి, బాండేజెస్ గురించి మనం మాట్లాడగలిగితే వీ కెన్ రియల్లీ కనెక్ట్ విత్ ద పీపుల్. బికాస్ వాళ్ళు దాన్ని తన్ని ఉంటారు. ఇప్పుడు దాకా ప్రభు ఎన్నిసార్లు పొడుస్తున్నా కూడా దాని ప్రభుకి వ్యతిరేకంగా వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో దే హ్యావ్ టు గివ్ ఇట్. ప్రభుకి లోబడటం, పాల్ లాగా ప్రభుకి లోబడతాం అనేది ఇంపార్టెంట్ విషయం మనం చూస్తా ఉన్నాం. ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి బైబిల్లో. అగస్టిన్ గారు ఏ విధంగా మారుమనసు పొందారు, తర్వాత నిక్కీ క్రూజ్ ఏ విధంగా మారుమనసు పొందారు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే వాళ్ళందరి జీవితంలో అంతే ఉంటుంది. అగస్టిన్ గారి జీవితంలో కూడా కాన్షియన్స్. నిక్కీ క్రూజ్ అమెరికాలో ఫేమస్ పర్సన్, మారుమనసు పొందిన డ్రగ్ అడిక్ట్ అండ్ డ్రగ్ గ్యాంగ్ లీడర్, అండ్ హీ గేవ్ హిస్ లైఫ్ బికాస్ ఆఫ్ హిస్ కాన్షియన్స్. ప్రభు తన మనసాక్షితో మాట్లాడటం వల్ల ఇట్లా మనం చూస్తే దట్ విల్ బి వండర్ఫుల్. సో ఇట్లా మనం లెట్ us థింక్ బిగ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. మనం మాట్లాడుతున్నప్పుడు ఎలాగ మాట్లాడాలనే విషయాన్ని మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, దెన్ కమింగ్ టు అవర్ రెగ్యులర్ థింగ్, జీసస్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. యేసు ప్రభు గురించి మనం చెప్తున్నప్పుడు కొన్ని మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. జీసస్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. ఆయన మొన్నే పుట్టాడని చెప్పకుండా యేసుక్రీస్తు ప్రభు హీ ఈస్ ఫ్రమ్ ఇటర్నిటీ. నిత్యత్వం నుంచి యేసు ప్రభు ఉన్నవాడు. కానీ మానవ యొక్క చరిత్రలోకి యేసుక్రీస్తు ప్రభు మన భూమి మీదకి 2000 years బ్యాక్ మానవుడిగా ఈ లోకానికి ప్రవేశించాడు. సో గాడ్ బికేమ్ మ్యాన్, హీ ఈస్ బోర్న్ టు డై, రైట్? ఆయన బర్త్ గురించి, ప్లేస్ ఆఫ్ బర్త్ గురించి మనం చెప్తా ఉంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో మన కాన్సెప్ట్ లో ఫస్ట్ పాయింట్ మీకు గుర్తుండొచ్చు, హిస్టరీ అన్నప్పుడు ద హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నప్పుడు హిస్ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఆయన మేనర్ ఆఫ్ బర్త్ కానీ కొద్దిగా మనం ఒక 5 minutes చెప్పగలిగితే that will talk about the historicity of the Jesus Christ. Then his death, manner of death, his resurrection, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనము చెప్పగలటానికి అవకాశం ఉంది. రైట్, తర్వాత మనం కొంచెం ఇంకొక కాన్సెప్ట్ మీకు చెప్పాల్సింది ఏంటిదంటే గలేషియన్స్ 3:1 ఒకసారి మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఈ గలేషియన్స్ 3:1 లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కూడా మనం ప్రిపరేషన్ లో మనం ప్రభు మనకి సహాయం చేయాలంటే నా యొక్క ఆశ అవుతుంది. సో మీ దగ్గర బైబిల్ ఉన్నా లేకపోయినా గలతీ 3వ అధ్యాయము 1వ వచనం కనుక చూస్తే అక్కడ దేవుని మాట మనకు కనబడుతుంది. ఏంటిది అంటే, యూ ఫూలిష్ గలేషియన్స్, హూ హ్యాస్ బీవిచ్డ్ యూ బిఫోర్ యువర్ వెరీ ఐస్ జీసస్ క్రైస్ట్ వాజ్ క్లియర్లీ పోర్ట్రేడ్ యాజ్ క్రూసిఫైడ్. సో ఓ అవివేకులైన గలితీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమపరచెను కదా, బిఫోర్ యువర్ వెరీ ఐస్ అన్నాడు. మీ కళ్ళ ముదుటే జీసస్ క్రైస్ట్ వాజ్ క్లియర్లీ పోర్ట్రేడ్ యాజ్ క్రూసిఫైడ్ అన్నాడు పాల్ గారు. సో పాల్ గారు యొక్క ఆశ, పాల్ గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటిదంటే 20 years బ్యాక్ బిఫోర్ హీ రోట్ దిస్ గలేషియన్స్, పాల్ గారు ఫస్ట్ మిషనరీ జర్నీ అప్పుడు గలతీ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఎలా ప్రకటించండి సువార్త వాళ్ళకి అన్నప్పుడు చూడండి, మీ కళ్ళ ముందే బిఫోర్ యువర్ వెరీ ఐస్. అంటే యేసు ప్రభు వారు 33లో చనిపోయారు, 33 AD అనుకుంటున్నాం మనం, సిలువ వేయబడింది. పాల్ గారు మేబీ 35, 36 అప్పుడు పాల్ గారు మళ్ళీ తెలుసుకున్నాం. దాని తర్వాత కొద్ది కాలము అటు ఇటు వెళ్ళాడు. సో మేబీ పాల్ గారు 50, మేబీ 40, 50 అంటే మేబీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత 20 years తర్వాత వేసుకోవచ్చు. సో 20 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఫస్ట్ మిషనరీ జర్నీలో పాల్ గారు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే బిఫోర్ యువర్ వెరీ ఐస్, మీ కళ్ళ ముందే జీసస్ క్రైస్ట్ వాజ్ క్లియర్లీ పోర్ట్రేడ్ యాజ్ క్రూసిఫైడ్. కళ్ళ ముందే సిలువ వేయబడినట్టుగానే క్రీస్తు ప్రభువుని నీకు చూపించాను అని.
వాస్తవానికి పౌలు గారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ కార్యాన్ని చూడలేదు. ఆయన వేరే వాళ్ళ దగ్గర నుంచి విని ఉంటాడు గ్యారెంటీ. విన్నది విన్నట్టుగానే వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు పత్రిక రాస్తున్నప్పుడు 20 years తర్వాత పత్రిక రాస్తున్నప్పుడు ఏమైంది, మీరు యేసుక్రీస్తు ప్రభువాన్ని విడిచిపెట్టి వేరే సువార్తకర్త ఎందుకు తిరిగారు? మీరు మీ కళ్ళ ముందే కదా యేసు ప్రభువాన్ని సిలువ వేసినట్టుగా నేను ప్రకటించానన్న పౌలు గారి మాటలు మనం తీసుకొని ఆ మాటలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మీకు ఈ విషయాలు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. బ్రిడ్జింగ్ ద గ్యాప్. 2000 years బ్యాక్ సిలువ కార్యాన్ని మనం ఎట్లా చెప్పాలి ఈ రోజు? ఎందుకంటే సువార్త చెప్పేటప్పుడు క్రాస్ లేకుండా చెప్పినామంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద గాస్పెల్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్ లో దిట్ ఈస్ ఎ పెయింటింగ్ అనుకోండి. ఇది ఈ పెయింటింగ్ లో మనకి ఏం కనబడుతుంది అంటే లైట్స్ ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, ఈవినింగ్ మేబీ నైట్ అయి ఉండొచ్చు, అప్పుడే వర్షం పడుతుంది లైట్ గా. ఇద్దరు కప్పులు గొడుగు వేసుకొని వర్షంలో వెళ్తున్నారు. వాళ్ళ షాడోస్ కూడా కింద వేశారు. తర్వాత పక్కన లేక్ ఉంది, లేక్ పక్కన కొన్ని లైట్స్ ఉన్నాయి, లైట్స్ ఒక షాడో కూడా దాని పడుతుంది. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ ఎ ఈవినింగ్, లేట్ ఈవినింగ్, లైట్ గా డ్రిజిల్ అవుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని పిక్చర్ వేశారు. సో ఈ పిక్చర్ వేయగలటానికి ఆ పెయింటర్ ఏం వాడిండు అని మనం ఆలోచిస్తే ఆ పెయింటర్ వాడిందల్లా ఏంటిదంటే బ్రష్ వాడిండు, కలర్స్ వాడిండు. సో బ్రష్ తీసుకొని ఈ యొక్క పెయింటింగ్ వేసిండు. అట్లనే ఒక గాస్పల్ ప్రీచర్ కూడా మనం ఏం చేయాలబ్బా అంటే యేసుక్రీస్తు ప్రభువాని పిక్చర్ మీ కళ్ళ ముందుటే యేసుక్రీస్తు ప్రభువాని సిలువ వేసినట్టుగానే ప్రదర్శించబడింది కదా అని పౌలు. ఇప్పుడు కూడా మనకున్న ఛాలెంజ్ ఏంటిదంటే స్టూడెంట్స్ యొక్క కళ్ళ ముందే, ఇప్పుడే వాళ్ళ కళ్ళ ముందే, రైట్ నౌ వాళ్ళ కళ్ళ ముందే యేసుక్రీస్తు ప్రభువాని సిలువ వేసినట్టుగానే మనము ప్రదర్శించబడాలి. ఎలాగా? ఒక పెయింటర్ అయితే బ్రష్ వాడతాడు, ఒక స్పీకర్ అయితే వర్డ్స్ వాడతాడు కదా. మన పదాలు వాడి, మన వర్డ్స్ వాడి యేసుక్రీస్తు ప్రభువాని వాళ్ళ కళ్ళ ముందే, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద ఛాలెంజింగ్ పార్ట్ ఆఫ్ ఎ గాస్పల్ ప్రెజెంటేషన్. మనం ఎంత ప్రిపేర్ అవుతామో అంతగా మనం ప్రజెంట్ చేయాలి. అదొక సీక్రెట్. రెండోది సిలువ గురించి, అంటే మన హృదయాల్లో మన జీవితంలో సిలువను ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు, బాధని, అవమానాన్ని, మన యొక్క పరిచయంలో ఉన్నటువంటి విషయాలు మనము అనుభవిస్తూ ఆ సిలువని, మనకు తెలుసు క్రాస్, డిటి క్యాంప్ సిలబస్, ఆ క్రాస్ మనం భరిస్తున్నప్పుడే ఇంకా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు ఒక సిలువ కార్యాన్ని మనం చెప్పగలటానికి అవకాశం అనేది ఉంటుందనే విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఈ విషయంలో మనం చూద్దాం. ప్రోగ్రాఫో అన్నాడు కదా, కళ్ళ ముందే ప్రదర్శించబడిన కదా పోర్ట్రేడ్ అన్నప్పుడు ప్రోగ్రాఫో అని మాట వాడి. గ్రాఫో అంటే అర్థం ఏంటంటే టు డ్రా, టు పెయింట్. ప్రో అంటే బిఫోర్, ఇన్ స్పేస్. సో బిఫోర్ యువర్ వెరీ ఐస్ అన్నాడు, మీ కళ్ళ ముందే అన్నాడు. సో దాంట్లో మనం ఆలోచిస్తూ ఉంటే ప్రొక్లెయిమ్ ది క్రాస్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటిదంటే, నెంబర్ 1, గాస్పల్ ప్రీచింగ్ ఈజ్ ప్రొక్లెయిమింగ్ ద క్రాస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సువార్త ప్రకటిస్తున్నామంటే సిలువను ప్రకటించినట్టే అన్నమాట, ప్రొక్లెయిమింగ్ ద క్రాస్. నెంబర్ 2, గాస్పల్ ప్రీచింగ్ ఈజ్ ప్రొక్లెయిమింగ్ ద క్రాస్ విజువల్లీ, అంటే కళ్ళకు కట్టినట్టుగా బిఫోర్ యువర్ ఐస్ అన్నాడు. కాబట్టి మన పదాలు వాడి యేసుక్రీస్తు ప్రభువాని వాళ్ళ ముందే విజువల్లీ. ఫ్రెండ్స్, ఈ వర్డ్స్ అన్ని కూడా నాయగా ఐ వాంట్ టు గివ్ క్రెడిట్ టు మినిస్టర్ జాన్ స్టార్ట్, రెవరెండ్ డాక్టర్ జాన్ స్టార్ట్. తాను రాసినటువంటి బైబిల్ స్పీక్స్ టుడేలో గలేషియన్స్ ఎక్స్పోజిషన్ లో ఈ పాయింట్స్ రాశాడు. సో అది మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. సో గాస్పల్ ప్రీచింగ్ ఈజ్ ప్రొక్లెయిమింగ్ ద క్రాస్ విజువల్లీ, కళ్ళ కట్టినట్టుగానే చెప్పాలి. మూడోది, గాస్పల్ ప్రీచింగ్ ఈజ్ ప్రొక్లెయిమింగ్ ద క్రాస్ విజువల్లీ ప్రెజెంట్ రియాలిటీ. ఇప్పుడే క్రాస్ కదా, విజువల్లీ అండ్ ప్రెజెంట్ రియాలిటీ, ఇప్పుడే కళ్ళ ముందు వేసినట్టుగానే చూపించాలి. నాలుగోది, గాస్పల్ ప్రీచింగ్ ఈజ్ ప్రొక్లెయిమింగ్ ద క్రాస్ విజువల్లీ ప్రెజెంట్ పర్మనెంట్ రియాలిటీ. విజువల్లీ ప్రెజెంట్ గా చేయాలి, పర్మనెంట్ రియాలిటీ అంటే ఎప్పటికంటే 2000 years అయిన తర్వాత కూడా ఈ 2021 డిసెంబర్ క్రిస్మస్ ప్రోగ్రామ్ లో మిమ్మల్ని పిలిచారనుకోండి, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రూమ్ లో పెట్టి, ఒక హాల్లో పెట్టి మీకు పిలిచారనుకోండి, వాళ్ళ కళ్ళ ముందే బిఫోర్ యువర్ వెరీ ఐస్ జీసస్ క్రైస్ట్ వాజ్ క్లియర్లీ పోర్ట్రేడ్ యాజ్ క్రూసిఫైడ్. అట్లా మనం చెప్పగలిగితే దట్ విల్ బి వండర్ఫుల్. హార్డెస్ట్ హార్ట్ ఎవరైనా కూర్చుంటే వాళ్ళ హృదయం కూడా కరిగిపోద్ది అక్కడ. క్రాస్ కనుక మనం చెప్పగలిగితే, పిక్చర్లో చూడటం కాదు, సినిమా క్రాస్, కొంతమంది క్లాస్ క్లిప్పింగ్ వేస్తా ఉంటారు క్రాస్ గురించి. ఆ క్లిప్పింగ్ కంటే కూడా, ఆ క్లిప్పింగ్ చూస్తే మనకి చాలా మంది చూడలేరు అన్నమాట. బ్లడ్ కారుతుంటే, కొడతా ఉంటే వి కెనాట్ సీ దట్. మనం కూడా చూడలేము ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, ఆ సినిమా మనం ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూడలేము. బట్ ద వర్డ్స్, మై ఫ్రెండ్స్, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ద వర్డ్స్ బ్యూటిఫుల్లీ, రైట్, అండ్ మేక్ పీపుల్ టు అండర్స్టాండ్ ప్రభు నీ కోసం ఎంత కష్టపడ్డాడు, ఎంత గాయపరచబడ్డాడు, ఎంతగా ప్రభుకి క్రాస్ చూస్తున్నా మనకి ఏమర్థమైంది, ప్రభుకి పాపం అంటే ఎంత అసహ్యమో ప్రభుకి, దాని పరిశుద్ధమైన దేవుడు తట్టుకోలేడని. అయితే అదే సమయంలో పరిశుద్ధమైన దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమ కలిగి మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని
రైట్? ఈ మెథడ్ తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్ దేవుడి దగ్గర లేదు. ఒకవేళ నిజంగా దేవుడి దగ్గర ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద చనిపోవాల్సిన అవసరం ఉండేది కాదు. అండ్ దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ మెథడ్. గాడ్ డజంట్ హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్ మెథడ్ ఎక్సెప్ట్ ద క్రాస్. కాబట్టి ఓన్లీ మెథడ్ ఇస్ క్రాస్. కాబట్టి ఆ ఓన్లీ మెథడ్ ని మనం బ్యూటిఫుల్ గా ఫ్రెండ్స్ కళ్ళ కట్టినట్టుగానే ప్యాషనేట్ తోని ఎమోషన్స్ తోని ఇఫ్ యూ కెన్ రియల్లీ పిక్చరైజ్ దట్ మై ఫ్రెండ్స్ బిఫోర్ ద పీపుల్, వా గాడ్ విల్ బి హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ యువర్ లైఫ్. ప్రభు నీకు ఇంకొక అవకాశం ఇవ్వబోతాడు. వా నా శిలువకార్యం నేను వచ్చిన పర్పస్ ని ఇంత అద్భుతంగా రావాలంటే మనం మళ్ళీ ఈ నెలంతా కూడా మత్తయి సువార్త, మార్క్స్ సువార్త, లూక్ సువార్త, యోహాను, ఈ 4 సువార్తల్లో బేసికల్గా క్రాస్ ఒక ప్యాసేజ్ మనకు ఉంటాయి కాబట్టి లాస్ట్ చాప్టర్స్ అవి మళ్ళీ మనం చదువుతూ ఉండాలి. కొంచెం అండర్స్టాండింగ్ పెరుగుతూ ఉంటుంది మనకి. బికాస్ దిస్ ఈస్ గాస్పెల్ ప్రీచింగ్ ఈస్ ప్రొక్లైమింగ్ ద క్రాస్ విజువల్లీ ప్రెసెంట్ యాజ్ అ పర్మనెంట్ రియాలిటీ ఫర్ ఎనీ జనరేషన్, ఫర్ ఎనీ పీపుల్. Gospel preaching is proclaiming the cross as an object of their faith. వాళ్ళ విశ్వాసానికి అదే ఆబ్జెక్ట్. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారే. సో దట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్ విచ్ పాల్ హ్యాస్ డిడ్ ఇట్ బ్యూటిఫుల్లీ. ఆయన గలతీ ఫస్ట్ మిషనరీ జర్నీ వెళ్ళి అక్కడ చేసిందల్లా ఇదే అనమాట. వా అండ్ టుడే మై ఫ్రెండ్స్, ఇది చెప్పకుండా వేరే చెప్పుకుంటూ ఉంటే, ఎందుకంటే ఛాలెంజ్ స్పీకర్ మీద పడుతుంది. క్రిస్మస్ ప్రోగ్రామ్ అంటే మనకు తెలుసు, స్టూడెంట్స్ సరదాగా వస్తారు, అంత సరదాగా ఉంటుంది, స్కిట్ అన్ని బాగుంటుంది, కానీ ప్రీచర్ మీదనే బర్డెన్ మొత్తం పడుతుంది. కాబట్టి మనం ఎంత ప్రిపేర్ అయ్యి ప్రార్థన పూర్వకంగా ఫాస్టింగ్ ఉండి వెళ్తే దేవుడు ఆ టైంలో ఈ పాయింట్ వచ్చినప్పుడు బేసికల్గా హీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ లెట్ పీపుల్ అండర్స్టాండ్. వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా నువ్వు చెప్పినప్పుడు, అరే నా కోసం ఇంతగా చనిపోయాడా యేసు ప్రభు అని, హార్డెస్ట్ హార్ట్ విల్ ఆల్సో మెల్ట్ లైక్ ఎనీథింగ్. ఓ మై ఫ్రెండ్స్, ఐ కెన్ టెల్ స్టోరీస్. ఒకసారి నేను వైజాగ్లో అయితే మేబీ 4 years బ్యాక్ అనుకుంటా వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక గాస్పెల్ మాట్లాడు క్రాస్ గురించి చెప్పినప్పుడు, అండ్ ఆల్టగాల్ కూడా వీళ్ళైతే క్రాస్ చెప్పిన తర్వాత నేను వెళ్ళగానే అక్కడ గ్రాడ్యుయేట్స్ సుధీర్ రోజు నీ మొత్తం ఫాస్టింగ్ అన్నాను. అదేందన్నా చాలా దూరం ప్రయాణం చేసి వచ్చిన ఫాస్టింగ్ ఏంటి అంటే, నువ్వు ఫాస్టింగ్ ఉండాల్సింది ఈ రోజు అని చెప్పి మొత్తానికి ఒక బ్రేక్ఫాస్ట్ ఒక లైడీ పెట్టిరు, లంచ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్కిప్ చేసారు, నాతో పాటు కలిసి ప్రార్థన చేసారు. వా ఇట్ వాజ్ వండర్ఫుల్ ప్రిపరేషన్. వాళ్ళు చెప్పి నువ్వు స్టేట్ సెక్రటరీ బిజీగా ఉన్నావు ఈ మధ్య చెప్పట్లేదు, రైట్? అండ్ ఫాస్టింగ్ కూడా మొత్తానికి వెళ్ళినాం. సాయంత్రం వెళ్ళిన తర్వాత దాట్ వాజ్ రియల్ థింగ్. క్రాస్ చెప్పినప్పుడు మై ఫ్రెండ్స్, ఒక అమ్మాయి అయితే ఎంతసేపు ఏడ్చిందంటే, క్రాస్ చెప్పేసిన అయిపోయింది, ఆల్టర్ కాల్ ఇచ్చిన అయిపోయింది, స్లిప్స్ ఇచ్చారు, స్లిప్స్ మీద చేతులు అడ్రస్లు రాశారు, తీసుకున్నారు, స్నాక్స్ ఇచ్చారు, స్నాక్స్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. బాయ్స్ ఫస్ట్ వెళ్ళిపోమన్నారు, బాయ్స్ వెళ్ళిపోయారు, గర్ల్స్ వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ 25 minutes అండ్ షీస్ అండ్ నో బడీ ఈజ్ ఏబుల్ టు కంట్రోల్ హర్. అండ్ నేను కూడా చూసి ఆ అమ్మాయిని మా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. తర్వాత అడిగింది ఏమబ్బా అంటే, ఏమిటి ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హూ షెడ్ హిస్ లైఫ్, ద ప్రెషియస్ లైఫ్ ఆన్ ద క్రాస్. సో మచ్ గాడ్ లవ్డ్ మీ. నాలాంటి పాపి కోసం ప్రభు ఇంతగా, మా పేరెంట్స్ నన్ను పట్టించుకోలేదు, నన్ను నేను అంగీకరించుకోలేదు, నన్ను నేనే ఆశ్రయించుకుంటున్నప్పుడు నా కోసం, నేను పుట్టక ముందే నా కోసం ఇంత అద్భుతమైనటువంటి దేవాది దేవుడి యొక్క ప్రేమ. ఫ్రెండ్స్, ఇట్ విల్ బ్రేక్ ద కోల్డెస్ట్ హార్ట్ ఇన్ దిస్ వరల్డ్. సో క్రాస్ మీద మాత్రం ప్లీజ్ వర్క్ ఆన్ ద క్రాస్, స్టడీ ద క్రాస్, రైట్? అండ్ దెన్ వర్క్ ఆన్ ఇట్. మేబీ క్రాస్ మీద 10 నిమిషాలు చెప్పినా పర్లేదు, 45 minutes లో వర్త్ టెల్లింగ్ అబౌట్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. Of course, we also talk about the incarnation గురించి కూడా మనం చెప్పాలి. ఇన్కార్నేషన్ అన్నప్పుడు మనకు తెలిసిన మాట, ఇన్కార్నేషన్ లిటరల్లీ అండ్ జనరల్లీ మీన్స్ ఎంబాడీడ్ ఇన్ ఫ్లెష్ ఆర్ టేకింగ్ ఆన్ ఫ్లెష్. సో దేవుడి లోకానికి మానవుడిగా రాగలటానికి ఆయన ఇష్టపడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇన్కార్నేషన్ మీన్స్ ద ఇటర్నల్ సన్ ఆఫ్ గాడ్, ద సెకండ్ పర్సన్ ఆఫ్ ద హోలీ ట్రినిటీ బికేమ్ ఫ్లెష్. దట్ ఈస్ హీ అజ్యూమ్డ్ అన్ అడిషనల్ నేచర్, నేమ్లీ ఎ హ్యూమన్ నేచర్ ప్రభు తీసుకున్నాడు. ఇన్కార్నేషన్ గురించి కొన్ని మాటలు మీకు చెప్తా. అడ్వాంటేజెస్ ఏంటిదంటే, దేవుడు శరీరధారిగా రావడానికి అడ్వాంటేజెస్ ఏమున్నాయి మన కోసం అంటే, సిన్ అండ్ సాల్వేషన్ డైలమా సాల్వ్డ్ బై ఇన్కార్నేషన్. ఓకే, మానవుడు పాపి ఎలా రక్షణ పొందాలన్నప్పుడు ప్రభు ఈ లోకంలోకి సిన్లెస్ గా రావటం అనేది ప్రభు ఇచ్చిన రక్షణ. ఆయన ఇవన్నీ కూడా మనకి అర్థమైపోయాయి. దెన్ పెనాల్టీ ఆఫ్ సిన్ సాల్వ్డ్ బై ఇన్కార్నేషన్. పెనాల్టీ ఆఫ్ సిన్ అప్పుడు మనందరం కూడా చనిపోవాల్సింది, కానీ మన స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపము లేకుండా ప్రవేశించి, పాపము లేకుండా జీవించి, పాపుల స్నేహితుడుగా పిలువబడి, అండ్ వన్స్ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్ హీ పేడ్ ద పెనాల్టీ ఫర్ అవర్ సిన్ ఆన్ ద క్రాస్. అది కూడా రక్త మాంసంలో వచ్చాడు కాబట్టి ఇట్ కుడ్ ఏబుల్ టు బి పాసిబుల్. ద పెనాల్టీ ఆఫ్ సిన్ సాల్వ్డ్ బై ఇన్కార్నేషన్. థర్డ్లీ, రీకన్సిలియేషన్. మూడో విషయం మనం మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ రీకన్సిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ సాల్వ్డ్ బై ఇన్కార్నేషన్. ఎలా రీకన్సిలేషన్ అన్నప్పుడు, జీసస్ క్రైస్ట్ ఈస్ 100% గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ ఈస్ 100% మ్యాన్. సో దేవునికి మానవుడికి మధ్య
ఒకే ఒక్క రీకన్సిలేషన్, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు అని మనకి 1 తిమోతి గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. సో క్రీస్తు యేసు అను నరుడు అను, క్రీస్తు అన్నప్పుడు ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద గాడ్లీనెస్ ఆర్ ద దైవత్వం గురించి, డైటీ గురించి మాట్లాడుతుంది. అండ్ నరుడు అన్నప్పుడు ఇట్స్ టాకింగ్ అబౌట్ ద మ్యాన్. సో యేసుక్రీస్తు ప్రభువు బికాస్ ఆఫ్ హిస్ ఇన్కార్నేషన్ హీ కుడ్ ఏబుల్ టు బి రికన్సిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. ఈ ప్రాబ్లమ్ ని ఇన్కార్నేషన్ లో సాల్వ్ అయిపోయింది. తర్వాత డ్యూయల్ నేషన్ ద రిడీమర్ సాల్వ్డ్ బై ఇన్కార్నేషన్. Once and one sacrifice for all mankind solved by incarnation. తర్వాత meaningless to life and history solved by incarnation. అంటే యేసు ప్రభువు వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చిండు అంటే మనకి ఒక మీనింగ్ ఉందన్నమాట. అంటే ఈ లోకంలో ఎవ్వరు లేకపోయినా మనం ఒక్కడే ఉన్నా కూడా ప్రభు మన కోసం వచ్చినాడు. అంటే మన జీవితానికి ఒక మీనింగ్ ఉన్నది, మనకి ఒక పర్పస్ ఉందనే విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. Unworthiness and unwanted problems solved by incarnation. Access to God is solved by incarnation. ఓకే, ఇవన్నీ కూడా మనం అన్ని చెప్పక్కర్లేదు. ఇన్కార్నేషన్ గురించి 1 or 2 పాయింట్స్ మనం చెప్తే సరిపోతుంది. దెన్ వి ఆల్సో టాక్ అబౌట్ ద అవుట్లైన్ గురించి కాసేపు మనం చూడాలని కోరుకుంటా ఉన్నాను. ఇదంతా మనకి కాన్సెప్ట్స్ అంతా వచ్చి స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్, వాళ్ళ నీడ్స్ మనకు అర్థమైన తర్వాత, ఈ కోవిడ్ లో చాలా నీడ్స్ వచ్చినాయి కొత్తవి కదా. దే ఆర్ లోన్లీ, దే ఆర్ ఫియర్ఫుల్, దే ఆర్ అడిక్టెడ్ అండ్ ఒక పర్పస్ లేకుండా జీవిస్తా ఉన్నారు. కాబట్టి ప్రభువు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ నీడ్స్ ఏమున్నాయా అని ప్రభు నీకు చెప్పినప్పుడు ఆ నీడ్ ప్రకారమే ఒక అవుట్లైన్ రాసుకుంటాం అనేది మంచిది. ఆల్ దీస్ థింగ్స్ జనరల్ అవుట్లైన్ మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. జనరల్ అవుట్లైన్ లో మనం చూస్తే జనరల్ అవుట్లైన్ లో మనం చూస్తే దానికి కనబడుతుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ జనరల్ ఇంట్రొడక్షన్, రైట్. నేను యాక్చువల్గా ఇక్కడ పెట్టుకున్నా కానీ అర్థం చేసిన ఉంటుంది సరే, బట్ స్టిల్ యూ ప్లీజ్ ఫాలో ద one పాయింట్ బై పాయింట్. సో జనరల్ అవుట్లైన్ లో జనరల్ ఇంట్రొడక్షన్ అంటే మేము పిలిచినప్పుడు మీరు వెంటనే ఏం చేయాలంటే, ఈ రోజు మనం క్రిస్మస్ అనుకుంటా, గివ్ ఎ జనరల్ ఇంట్రొడక్షన్. మీ ప్రిపరేషన్ అప్పుడు ఇది రాసుకోవాలన్నమాట. జనరల్ ఇంట్రొడక్షన్ అంటే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ టు మీ దిస్ కాలేజ్ అండ్ దిస్ కాలేజ్ సీమ్స్ టు బి అ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ ది ఎంటైర్ సిటీ. It's an honor for me to talk to you about Jesus Christ in this beautiful campus. Your campus is so beautiful అని అనుకోండి. జనరల్ ఇంట్రొడక్షన్ లో కొన్ని కనెక్ట్ అయిపోతాయి. అట్లా కనెక్ట్ అయిపోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నీ మెసేజ్ కనెక్ట్ అవ్వాలి, నువ్వు కూడా కనెక్ట్ అవ్వగలటానికి చూసుకోవాలి. దెన్ అటెన్షన్ గెటర్, ఇందా మనం చెప్పినా కూడా ప్రేమ గురించి చెప్పినప్పుడు ఏదైనా అటెన్షన్ గెటర్ మనం తీసుకొని మన యొక్క కాన్సెప్ట్, మనం ఏం చెప్పబోతున్నామో దానికి సంబంధించినటువంటి అటెన్షన్ గెటర్ కానీ ఇలిస్ట్రేషన్ కానీ మనం స్టార్ట్ చేసుకోవాలి. దెన్ ఇంట్రడ్యూస్ యువర్ టాపిక్ అండ్ ద నీడ్. అదేమని చెప్పినట్టుగానే ఒక పోయం కానీ, ఇన్సిడెంట్ కానీ, క్యాటలాగ్ కానీ ఏదైనా ఒకటి మనము మన టాపిక్ ని, నీడ్ ని రెండు కూడా కలిపేటువంటి ఇంట్రడక్షన్ మనం ఒకటి చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెల్లగా స్లోగా మనం ప్రేమ గురించి మనకి చెప్పాను కాబట్టి, లవ్ గురించి చెప్పినప్పుడు 4 పాయింట్స్ ఉన్నాయి, మనకి 4 వర్డ్స్ ఉన్నాయి, ఫిలియో, స్టార్జ్, ఎరోస్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ లివింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ స్టాటిస్టిక్స్. అదంతా కూడా ఒక 5-10 minutes లో మనం అయిపోగొట్టుకుంటాం. Then come to the agape. Agape talks about the God's unconditional love, which was expressed in Jesus Christ. And slowly talk to them about the law, about Jesus Christ. Agape examples gurinchi manaki Bible story illustrated during Jesus' stay on the earth. ఏదైనా స్టోరీ మనం తీసుకొని, మ్యాన్ ఎట్ ద పూల్ కానీ, ఉమెన్ కాట్ ఇన్ అడల్టరీ కానీ ఏదైనా మనం తీసుకొని ఎక్స్ప్లెయిన్ ద బైబిల్ స్టోరీ. దాంట్లో టాక్ అబౌట్ ద స్ట్రగుల్ ఆఫ్ ద క్యారెక్టర్, రైట్. స్ట్రగుల్స్ ఆఫ్ ద క్యారెక్టర్ అంటే ఉమెన్ కాట్ అడల్టరీలో ఉమెన్ ఇస్ ద క్యారెక్టర్, మ్యాన్ ఎట్ ద పూల్ లో మ్యాన్ ఇస్ ద క్యారెక్టర్. సో స్ట్రగుల్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ మనం తీసుకున్నప్పుడు టాక్ అబౌట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సిన్, పాపం యొక్క ఐసోలేషన్, బాండేజెస్, ఫ్రస్ట్రేషన్, లోన్లీనెస్, ఫ్రెండ్లెస్నెస్, అట్లా అన్ని వర్డ్స్ ఉంటాయి. కాబట్టి అన్ని వర్డ్స్ చాలా జాగ్రత్తగా రాసుకొని వాళ్ళ క్యారెక్టర్ లోంచి కొన్ని పాయింట్స్ మనం తీసుకురావాలి. దెన్ టాక్ అబౌట్ ద లవ్ ఆఫ్ జీసస్, how Jesus met the need in terms of forgiving people, in terms of changing their lifestyle, in terms of talking to those people. ఎలా మాట్లాడాడు ప్రభు, ఎలా జీవితాన్ని మార్చాడు, ఆ స్టోరీలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు అనేది కొద్దిగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ విల్ బి వండర్ఫుల్. దెన్ ఈ ప్రాసెస్ లోనే జీసస్ గురించి మాట్లాడుతున్నప్పుడు గాడ్ బికేమ్ మ్యాన్ టు అండర్స్టాండ్ అస్ అని ఇన్కార్నేషన్ మనం స్టార్టింగ్ లో కూడా చెప్పొచ్చు. క్రిస్మస్ ప్రోగ్రామ్ కదా, క్రిస్మస్ ప్రోగ్రామ్ లో మన యేసు ప్రభు యొక్క బర్త్ గురించి చెప్తే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటాం. అట్లా కూడా చెప్పినాం చాలాసార్లు. కానీ అట్లా చెప్పినప్పుడు స్టూడెంట్స్ కొద్దిగా కనెక్ట్ అవడం అనేది కొద్దిగా మిస్ అయిపోతుంది. కనెక్షన్ మిస్ అవుతుందంటే వెంటనే మనము కొంచెం అప్రోచ్ మార్చుకొని ఆన్ ది స్పాట్ లోనే జనరల్ గా ఈ ఎగ్జాంపుల్ కదా, బైబిల్ ఎగ్జాంపుల్ లో నుంచే క్యారెక్టర్స్ తీసుకొస్తున్నప్పుడు అది వాళ్ళు కనెక్ట్ అవుతా ఉంటారు. మెల్లగా వాళ్ళు కనెక్ట్ అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు గురించి మనం చెప్తున్నప్పుడు అప్పుడు యూ టాక్ అబౌట్ ద హిస్టారిసిటీ, యూ టాక్ అబౌట్ ద ఇన్కార్నేషన్, యూ టాక్ అబౌట్ ద కాన్సెప్ట్ విచ్ యూ హ్యావ్ లెర్న్డ్. ఓకే, సో దాంట్లో మనం జీసస్ వాజ్ బోర్న్ ఇన్ హ్యూమన్ హిస్టరీ 2000 years బ్యాక్, బట్ హీ వాజ్ గాడ్ ఇన్కార్నేట్ అని హిస్టారికల్ బర్త్ గురించి,
సిన్లెస్ బర్త్ గురించి, సిన్లెస్ లైఫ్ గురించి, ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్ గురించి, అది మెల్లగా మనం వీ కెన్ టాక్ టు దెమ్ వన్స్ వి ఫీల్ దట్ దే ఆర్ ఇన్ అవర్ గ్రిప్. దెన్ టాక్ అబౌట్ ద అల్టిమేట్ సొల్యూషన్, ద క్రాస్, ద లవ్ అండ్ జస్టిస్, అండ్ స్లోలీ ఇలిస్ట్రేట్ ద పాయింట్ అండ్ కాల్ ఫర్ ఎ గ్రాండ్ డెసిషన్. సో ఇట్లా మనం జనరల్ అవుట్లైన్ రాసుకోవాలి. ఎన్నిసార్లు రాయాలి అవుట్లైన్ అంటే మనకి వచ్చేదాకా రాయాలి, రాస్తూనే ఉండాలి. రాసి కరెక్ట్గా రాసుకోవాలి, మళ్ళీ మొత్తం రాసుకోవాలంటే గుడ్ ఈవినింగ్ దగ్గర నుంచి రాయాలి. నేనైతే ఫస్ట్ అయితే గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అని అక్కడ నుంచి 4-5 పేజీలు రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏం చదువుతారు అటు రాసి, మళ్ళీ పొద్దున పూట ఇంకోసారి రాసి, మళ్ళీ సాయంత్రం పూట ఇంకోసారి రాసి, మళ్ళీ ఈవినింగ్ 6 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంటే మళ్ళీ ఫ్రెష్ అప్ అయి కూర్చొని మళ్ళీ ఒకసారి రాసి, ఇక ఫైనల్గా పేపర్ చింపేసి హ్యాపీగా స్టేజ్ మీదకి వెళ్ళిపోవటం. స్టేజ్ మీద మళ్ళీ పేపర్ చూసి చెప్పేది ఏం లేదు, మొత్తం బై హార్ట్ అయిపోవాలి. అండ్ దెన్ ఆ 45 minutes లో with all the power of the Holy Spirit, with all our expressions, and with all the freedom, at ease before the people, we can speak loudly, clearly, and powerfully. And God will do the rest of the work for us. So general outline మనం రాసుకుందాం. మనకు ప్రేమ కూడా చెప్తాడు ఇలా చెప్పాలి అని కూడా. దిస్ ఇస్ ఓన్లీ ఏ థియరీ మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. And before I close, almost 1 hour అయింది. And in coming 10 minutes I will talk about the illustrations. SS approach లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇస్ illustrations. The sermon is the house, but the illustrations are the windows that let the light in అన్నది చార్ల్స్ స్పర్జన్. సో సర్మన్ ఒక హౌస్ లాగా మనం చూస్తే, ఇలిస్ట్రేషన్స్ అనేది విండోస్ లాగా ఉంటాయి. ఆ విండోస్ దేనికంటే ఫర్ ఫ్రెష్ ఎయిర్ అండ్ ఫ్రెష్ లైట్. సో దానికోసం మనం విండోస్ వాడతాం కాబట్టి ఇలిస్ట్రేషన్స్ ఎక్కువ కాకుండా వాళ్ళ ఎస్ఎస్ కోసమే మనం వాడుకొని దాన్ని మెల్లగా మనం బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలిస్ట్రేషన్ లో ఉన్న సూపర్ అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హెల్ప్స్ us in bringing sermon down to real life. మన సర్మన్ ని వాళ్ళకి డౌన్ టు రియల్ లైఫ్ లోకి తీసుకురాగలటానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. మేక్ ట్రూత్ బిలీవబుల్ అండ్ రెలవెంట్. ఇట్ విల్ బ్రేక్ ద మోనోటోనస్ వే ఆఫ్ సర్మన్ డెలివరీ. అరోస్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో ఎంకరేజ్ లాంగ్ టర్మ్ రిటెన్షన్. It aid memory, stir emotions, create need, hold attention, establish rapport. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మంచి ఇలిస్ట్రేషన్స్ మనం సంపాదించుకోవాలి. ఎక్కడ సంపాదించుకుంటాం అంటే మనకి ఇలిస్ట్రేషన్ అనేది ఒక సపరేట్ టాపిక్ కాబట్టి ఎక్కువ చెప్పట్లేదు. ద బెస్ట్ ఇలిస్ట్రేషన్ ఈజ్ యువర్ పర్సనల్ ఇలిస్ట్రేషన్. ఇఫ్ యు ఆర్ యూజింగ్ అ హిస్టారికల్ ఇలిస్ట్రేషన్, బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ విత్ ద డేట్స్ అండ్ టైమ్స్ అండ్ విత్ ద నేమ్స్ ఆల్సో. అండ్ కొన్ని ఇలిస్ట్రేషన్స్ మనం క్రియేట్ చేయొచ్చు టు రియల్లీ టెల్ దెమ్ ద స్టోరీస్. సో ఇట్లా మనం కొన్ని వాడుకొని ఇలిస్ట్రేషన్స్ ఎక్కడ దాకా వాడాలి, ఎలా యూజ్ చేయాలని కొద్దిగా మనం యాజ్ వి గో బై ఎక్స్పీరియన్స్ యూ విల్ గెట్ ద అండర్స్టాండింగ్ రిగార్డింగ్ ఇలిస్ట్రేషన్స్. సో ఇలిస్ట్రేషన్స్ లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్వేస్ గివ్ క్రెడిట్ కొన్ని పాయింట్స్, బట్ నాట్ ఆల్వేస్ స్పెసిఫిక్ క్రెడిట్. అంటే మీరు చెప్పినప్పుడు ఈ ఇలిస్ట్రేషన్ మనం వెళ్తున్నప్పుడు జరిగింది అని చెప్పండి. అంటే ఒక బుక్ లో చదివారు అనుకోండి, ఒక బుక్ లో చదువుతున్నా, ఆ బుక్ ఎవరు రాశారు, ఏ పేజ్ లో, అంత డీటెయిల్స్ అవసరం లేదు. జస్ట్ గివ్ ఎ క్రెడిట్ టు ద పీపుల్. Then never be afraid to share a good illustration. People will remember illustration. Historical illustrations require historical accuracy. Care must be given to use of illustrations from the Bible. Illustrations should be geared, relevant to the audience. Audience సరిపోయేటట్టు మనము తీసుకురావాలి. Then illustrations should not thrust themselves into the light. Instead, they should cast light. అదే వెలుగుని ఇవ్వాలి. వెలుగు అయ్యి వెలుగు కాదు కానీ వెలుగు కొంచెం హెల్ప్ చేయాలన్నమాట, రైట్? దే షుడ్ క్యాస్ట్ ద లైట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎంబ్రాయిడరీ, గోల్డ్ చైన్ వేసుకున్నాను లేడీస్ ఎవరన్నా, దట్ లుక్స్ నైస్. కానీ మొత్తం మెడ నిండా గోల్డ్ వేసుకున్నారు అనుకోండి, ఇట్ లుక్స్ వెరీ ఆడ్. సో అట్లనే ఇలిస్ట్రేషన్ కూడా ఎక్కడ దాకా వాడాలి ఇలిస్ట్రేషన్ అనేది, ఎన్ని మనం చూసుకోవాలనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ discretion. Then avoid improper, inappropriate use of illustrations. The fundamental principle for use of illustration is to be illustrate the point. Remember that best illustrations will have a lasting impact on the listeners. Tell your illustrations with energy, enthusiasm, and with clarity. So ee konni vishayalu meer gurtu pettukovalsinదిగా కోరుతా ఉన్నాను. ఇంకా ఉన్నాయి. Don't say anything that has not taken place in your life. Congregation dislikes first person stories when the preacher emerges regularly as a hero. ప్రతిసారి మీ ఇంట్లో గురించి, ప్రతిసారి మీ కుటుంబాన్ని గురించి, ప్రతిసారి నీ గురించి చెప్తే nobody likes it. So మనం జాగ్రత్తగా ఉండాలి. Don't ever violate a confidence. Let your sermon and audience govern your illustrations. By using our creativity and imagination, we can create illustrations. Use biographies of missionaries and church leaders, martyrs of truth అని కూడా మనం చూసుకోవాలి. అండ్ టుమారో ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ వన్ గా మనం జరిగితే క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జాగ్రత్తగా మనం చూసుకోవాల్సింది ఏంటిదంటే, ఇన్ అవర్ ప్రిపరేషన్ మన ఫేస్, మన ఐస్, వాయిస్, మేనర్స్, డ్రెస్, జెస్చర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్,
కొన్ని మిస్టేక్స్ ఏంటిదంటే సాడ్ గా, ఫ్రైటెండ్ గా, టెన్స్ గా, టూ మచ్ క్యాజువల్ గా అస్సలు మన ఫేస్ లో చూపించదు. ఏం చూపించాలి అంటే రిలాక్స్ ఉండాలి, స్మైల్ ఉండాలి, అప్రోప్రియేట్ గా మనము మన ఫేస్ ఆ విధంగా ఉంచుకోవాలి. డల్ అయిపోయి ఎందుకు వచ్చిన అబ్బా నన్ను ఎవరు పుష్ చేసారు, స్పీకర్ రాలేదు, నన్ను పంపించారు, టెన్స్ క్యాజువల్ గా, టూ మచ్ క్యాజువల్ గా కూడా కొంతమంది ఉంటారు అన్నమాట. అట్లా ఉండకుండా మనం చూసుకోవాలి. ఐస్ ఎప్పుడు కూడా క్లోజింగ్, టూ మచ్ గేజింగ్, బ్లింకింగ్ కాకుండా సీయింగ్ ఆల్, ఐ కాంటాక్ట్, నోటీసింగ్ ఆల్ ఇస్ ఇంపార్టెంట్. వాయిస్ మోనోటోనస్ వాయిస్, లో వాయిస్ విత్ వేరియేషన్ అట్లా కాకుండా, వితౌట్ వేరియేషన్ కాకుండా మాడ్యులేషన్, క్లియర్ గా, లౌడ్ గా. మనం ఎప్పుడు కోరుకోవాల్సింది లాస్ట్ పర్సన్ కూడా వినిపించాలన్నమాట. లాస్ట్ పర్సన్ దాకా వినాలి. లాస్ట్ వర్డ్, ప్రతి వర్డ్ లో కూడా లాస్ట్ లెటర్ దాకా మనం ప్రొనౌన్స్ చేయాలి. అట్లా క్లియర్ గా మన యొక్క క్లారిటీ మనం చూసుకోవాలి. మేనర్స్, నాట్ అప్రోచబుల్, ఆరోగెంట్, అడ్జస్టింగ్ ప్యాంట్స్, షోయింగ్ ఫింగర్స్, ఇవన్నీ కూడా మనం మానేసుకొని ప్లెజెంట్ గా, గ్రేషియస్ గా ఉంటాం అనేది పుల్పిట్ మీద మనం నేర్చుకోవాలి. దెన్ డ్రెస్ విషయంలో కూడా డిస్ట్రాక్టింగ్ టు ఆడియన్స్, బేసికలీ ఉమెన్ కి డిస్ట్రాక్ట్ కాకుండా చూసుకోవాలి. కల్చరల్లీ అండ్ ఉమెన్ స్పీకర్స్ కూడా చాలా జాగ్రత్తగా వేరే వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయకుండా మనం డ్రెస్అప్ అవ్వాలి. కల్చరల్లీ అఫెన్సివ్ విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. కాస్ట్లీగా, మరీ టూ మచ్ కాస్ట్లీ గోల్డ్ చైన్స్ వేసుకొని అట్లా చెప్తే అసలు క్రాస్ గురించి చెప్తే అట్లా ఉండడం అన్నమాట అసలు. దాని షోయి బిజినెస్, లార్జ్ వర్డ్స్ అండ్ టీ షర్ట్స్ డిస్ట్రాక్టింగ్ అయిపోతాయి. బట్ డ్రెస్ ఎలా ఉండాలి అంటే మోడెస్ట్, నీట్ అండ్ టైడీ అండ్ సింపుల్. జస్టర్స్ మూవింగ్ ఆన్ ద స్టేజ్ టూ మచ్ రిపీటెడ్ అనేది చేయకుండా, ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టైమ్లీ అండ్ కంప్లీట్ జెస్టర్స్ మనము అలా. దిస్ ఇస్ సమ్ ఆఫ్ ద ప్రిపరేషన్స్ యాజ్ ఫర్ ద ప్రెజెంటేషన్స్ ఆఫ్ కాన్సెప్ట్. సో యాజ్ ఆఫ్ నౌ వాట్ వి డిస్కస్, మెనీ ఏరియాస్ వి డిస్కస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్. కంటెంట్ ప్రిపరేషన్, కాన్సెప్ట్ నేర్చుకోవాలి, కంటెంట్ మనం చూసుకోవాలి, అవుట్లైన్ రాసుకుంటాం మనం నేర్చుకోవాలి. దాని తర్వాత ఎన్నిసార్లు రాస్తే అంత మంచిది మనకి. క్రాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్కార్నేషన్ గురించి 2 వర్డ్స్. యేసుక్రీస్తు ప్రభువు వారికి క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ గురించి, ఫస్ట్ క్రిస్మస్ గురించి కొన్ని వర్డ్స్ రిగార్డింగ్ ఏంజల్స్, రిగార్డింగ్ స్టార్, రిగార్డింగ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దిస్ ఇస్ ద హిస్టారికల్ బర్త్ అని చెప్పగలటానికి ఒక 5 to 10 minutes మనం పెట్టినా కూడా సరిపోతుంది. సో 45 minutes లో దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, 45 minutes లో క్రాస్ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం చూసుకొని స్టూడెంట్స్ వెళ్ళిపోతారు, వెళ్ళిపోతా ఉంటారు. కాలేజెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ ప్రోగ్రామ్ 5 to 6 అంటారు అంతే. తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. లేదా 4 to 5, 5 o'clock 4 కాలేజ్ అయిపోతే 5 దాకా కూర్చోబెడతారు. సో 4 to 5 అప్పుడు మాత్రం మనం కంపల్సరీగా 80% 4:50కి క్లోజ్ అవ్వాలి. అంటే మన మెసేజ్ గంట ప్రిపేర్ అయినా కదా అంటే గంట కాకపోయినా ఎంత ప్రిపేర్ అయినా కూడా ఆ 40 minutes ఎంత సరిపోద్ది, ఆన్ ది స్పాట్ లో కూర్చోవాలి. అంటే వాళ్ళు అడుగుతారు, అన్న అందరు వెళ్ళిపోతారు అన్న, 5 కల్లా వెళ్ళిపోతారు, మీరు 4:40 కల్లా క్లోజ్ చేయాలన్న. ఎప్పుడు ఇస్తారు తమ్ముడు నాకు అంటే 4:10కి ఇస్తాను. ఓ 30 minutes లో క్లోజ్ చేయాలా? ఎస్, నేను చాలా ప్రిపేర్ అయినా అనద్దు. 30 minutes వెరీ వండర్ఫుల్. 30 minutes లో స్టేజ్ మీద పాట పాడుతుంటే ఏది కట్ చేసుకోవాలి, ఏది ఉంచుకోవాలని మైండ్ లోనే కట్ పేస్ట్ జరుగుతూనే ఉండాలి. ఫర్ 30 minutes లో క్రాస్ తో పాటు ఆల్టర్ కాల్ తో పాటు ప్లాన్ చేసుకొని ఎవరు పోకముందే అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నట్టు చేసుకోవాలి. దాట్స్ ఎ ఛాలెంజ్. అండ్ క్రిస్మస్ ప్రోగ్రామ్ డెఫినెట్లీ వి విల్ లివ్ అప్ టు ద ఛాలెంజెస్. అండ్ దిస్ ఇస్ అబౌట్ ద ప్రిపరేషన్. అండ్ స్పిరిచువల్ ప్రిపరేషన్ గురించి కూడా ఒక మాట చెప్పి క్లోజ్. స్పిరిచువల్ ప్రిపరేషన్ డెఫినెట్లీ ఇది వండర్ఫుల్ టైం ఫర్ అస్. బికాస్ ఇంత మంచి అవకాశం ప్రభు మనకి ఇంకెప్పుడు కూడా, అంటే క్రిస్మస్ సీజన్ లో ఎక్కువ అవకాశం ప్రభు ఇచ్చాడు కాబట్టి కొద్దిగా ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ మై ఫ్రెండ్స్, ఫాస్ట్ అండ్ ప్రేయర్ రెగ్యులర్లీ. అండ్ ఎందుకంటే ఫాస్టింగ్ లో ఉన్న పవర్ వీ కెనాట్ అండర్స్టాండ్ దాట్. సో ప్రభు యొక్క ఆత్మ పరిచర్య, సువార్త పరిచర్య అంటేనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. మన లాజిక్, మన ప్రిపరేషన్, మన మేనరిజము, మన యొక్క అవుట్లైన్, ఈ అఫ్ కోర్స్ దట్ డెఫినెట్లీ హెల్ప్ us. బట్ అందరికంటే మించింది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం జరగాలి. హృదయాల్ని ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. కాబట్టి ఎంతగా మనం ఉపవాసం ఉండి ప్రభుకి లోబడి పరిశుద్ధాత్మ దేవుడికి మనం అవకాశం ఇస్తాము, పరిశుద్ధాత్మ దేవుడు కన్విన్స్ చేయ ప్రభు 100 మంది వస్తే 100కు 100 రక్షణ పొందాలి ప్రభు అని కోరుకో. 10 మంది మారుమనసు పొంది చాలు ప్రభు అని అస్సలు ప్రార్థన చేయాలి. 100 out of 100 ప్రభు ఇది నాన్న మారుమనసు పొందాలి ప్రభు. లైఫ్ అండ్ డెత్ ఇష్యూ వాళ్ళకి రేపు ఉండదేమో, టుమారో మేబీ నాట్ దేర్స్. మనం చెప్తాం ఈ రోజే మంచి అనుకూల సమయం, రేపు మీరు కాదు అని చెప్తాం. రియల్లీ మనం ఫీల్ అయ్యి ముందే అనుకోవాలన్నమాట, రేపు వాళ్ళది కాదు కాబట్టి ప్రభు ఈ రోజు నా ప్రిపరేషన్ లో కూడా టుమారో ఈజ్ నాట్ దేర్స్ అన్నట్టుగానే నేను ప్రిపేర్ అయ్యి అంత మనసు పెట్టి చెప్తాను, సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేయాలి. ప్రతి మెసేజ్ తర్వాత అది ఒక ప్రసవ వేదన లాగా ఉండాల్సిందే మనకి, రైట్? అంతగా మన ఎనర్జీ, మన యొక్క ఫ్యాకల్టీస్ అంతగా మనం పెడితే తప్ప we cannot see a much fruit in this gospel preachings. So thank you very much for your patient listening. So I'll stop here, we'll take a small break, and then Prem will take us to a higher level
in terms of presentation, in terms of giving his own model presentations. Later we can take the question hours. Over to our friend, Mr. Roy. Yeah, thank you, Sudhir Anna, for this wonderful telling how to prepare the gospel message. Thank you so much, Anna. Now we'll have a small break. We'll play a small song here. After the break, man majlo Premanna next part. Door kanna preparation chepparu. Next presentation and model gospel message. Around parts teesukodaniki already Premanna join ayyaru. Just ee majlo oka 1-2 minutes song ప్లే చేసి అయిపోయే లోప మీరు బయటకు వెళ్ళి మరలా వెంటనే రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. Fly.